నమస్తే అందరికీ ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏ టైంలో చూసేటోళ్ళు తీసుకోరి. ఇది ప్యూర్లీ నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. నిన్న నైట్ ఒక వీడియో పెట్టిన 15 అంటే ఒక 10 నుంచి 15 పాయింట్స్ వరకు కంప్లీట్గా నిన్న ఎపిసోడ్లో నాకు అనిపించినాయి. అక్కడ కొట్టిన ఫ్లిప్పులు, అక్కడ జరిగిన మిస్టేక్లు అట్లాంటివన్నీ ఎత్తి చూపుతా ఒక 15 పాయింట్లతోటి వీడియో చేసిన. చూడకపోతే అది దీనికంటే ముందు వీడియో. ఈ వీడియోలో అవన్నీ అక్కడక్కడ కవర్ అవుతాయి, కానీ ఒక ఫ్రేమ్డ్గా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని చెప్పింది మాత్రం ఆ వీడియోలో ఉంటుంది. చూసే ప్రయత్నం చేయరు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చలో, ఇక నిన్నటి ఎపిసోడ్లో మనకి కవర్ అయింది ఏంది, కవర్ కాంది ఏంది, మనకి 3 పాయింట్స్ కవర్ చేసిరబ్బా. ఒకటి విష్ణుప్రియ రోహిణి పంచాయతీ, 2 గౌతమ్ కృష్ణ పృథ్వీ పంచాయతీ, 3వది ఏంటంటే ఈ స్నేక్ అండ్ లాడర్ గేమ్. 4వ పాయింట్ ఉంది. శుక్రవారం జరిగిన ముచ్చట్లు ఉంటాయి కదా, ఆ ముచ్చట్లు వేసిరు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు, ఏది రోహిణి గెలిచిన తర్వాత ఉన్న ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు వేయలే. సరే, అవి కూడా మనం కవర్ చేసుకుందాం. అయితే మనకి 3 పాయింట్స్ కవర్ చేసిరబ్బా. ఇందులో మెయిన్గా గౌతమ్ కృష్ణ అట్నే పృథ్వీ పంచాయతీలో నాగార్జున గారు భారీ డైలాగులు కొట్టారు. లైక్ గ్రూపిజం తప్పేంది, గ్రూప్గా ఆడితే తప్పేంది, జనాలు ఉన్నారు చూసుకోవడానికి, నీకెందుకు బాధ, నీకు తప్ప అనిపిస్తే తప్ప, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ అందుకే నేను thumbnail మీద పెట్టిన చూసారు, నాగార్జున సార్ నానార్థాలు అని. సరే, నాగార్జున సార్ నానార్థాల వల్ల గౌతమ్కి ప్లస్సే చెప్తా. గౌతమ్కి చాలా ప్లస్ అయ్యే కొన్ని మంచి విషయాలు చెప్పారు నాగార్జున సార్. అండ్ గ్రూప్ గేమ్ వల్ల పెద్ద మైనస్ అవుతుంది. ఎవడైనా ఇక్కడ ఇండివిజువల్గా కప్పు కొట్టాల్సిందే. గ్రూప్ గేమ్ ఈ వారం ఆడతారు, రేపు ఆడతారు, 2 కలిసి ఆడతారు, 3 కలిసి ఆడతారు. ఎల్లుండి వచ్చేసరికి ఇండివిజువల్గా ఆడకపోతే నీకు కప్పు రావడం కష్టమని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిండు గ్రూప్ గేమర్స్కి. కానీ అది వాళ్ళకి ఎక్కిందా ఎక్కలేదా నాకు పెద్ద డౌట్. ఎందుకంటే అందరూ దద్దిలేక చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా అర్థం చేసుకునేటోళ్ళు ఎవరా అని అనిపించే డౌట్ వచ్చింది నాకే. అండ్ గౌతమ్ కృష్ణ కూడా తను చాలా ఇన్పుట్స్ ఇస్తుండు నాగార్జున సార్. అది కరెక్ట్గా ఎక్కించుకోకుండా మధ్యలో అనవసరంగా ఎంట్రీ అయిపోయింది అనిపించింది. నాగార్జున సార్ షటప్ అనడం కూడా తప్పనిపించలేదు నాకు. ఎందుకంటే చాలాసార్లు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యిండు, అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుండు అని వస్తాడు. అట్లా రాకుండా ఉంటే ఆయన చాలా మంచి పాయింట్ చెప్తాడు. అందుకే ఆయనకు బీపీ వేసిందని నాకు అనిపించింది. అండ్ నాగార్జున సార్ చాలా క్లారిటీగా కొన్ని పాయింట్స్ చెప్పిండు. కెమెరాల ముందు వెళ్ళి మాట్లాడడం అది కరెక్ట్గా లేదు. అండ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే పాయింట్అవుట్ చేయాలన్నా చేయొద్దా అనేది గౌతమ్ కృష్ణ డౌట్ అయిపోయింది. అది చెప్పలేరు కదా నాగార్జున సార్, పాయింట్అవుట్ చేయి అని చెప్పలేరు కదా. అది తనకు తాను ఆత్మాలోచన చేసుకుని ఆ పాయింట్అవుట్ చేయాల్సిందే, చేస్తేనే గ్రూప్ గేమ్ని మనం పాయింట్అవుట్ చేస్తేనే బాగుంటుంది అని తన అనుకోవాలి. కానీ నాగార్జున సార్ చెప్పలేడు కదా, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయలేడు కదా. గ్రూప్ గేమ్ తప్పు అని చెప్పి అంటే ఇక్కడ వీళ్ళు గేమే ఆడకుండా కూర్చుంటారు. గ్రూప్ గేమ్ తప్పనగానే వీళ్ళకి ఆపోజిట్గా, వాళ్ళకి ఆపోజిట్గా కొత్తగా డ్రామా క్రియేట్ చేస్తారని చెప్పి మీ ఇష్టం, మీరు ఏమన్నా గంగల వరకు గ్రూప్ గేమ్ ఆడితే తప్పిందా అన్నాడు. కానీ ఇది షోకి మైనస్. ఎందుకంటే నెక్స్ట్ సీజన్స్లో వచ్చేటోళ్ళకి గ్రూప్ గేమ్ ఆడితే నాగార్జున గారు ఏమన్నారు, ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడం తప్పు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పినా కానీ గ్రూప్ గేమ్ వల్ల వీళ్ళు టాప్ 5 దాకా వచ్చారు కదా అనే ఫీలింగ్స్, అనే నెగిటివ్ సంకేతాలు పోతాయి. స్ట్రాంగ్గా ఫస్ట్ నుంచి వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడద్దు అనే పాయింట్ని మెన్షన్ చేయగలిగితే, అంటే బయట నుంచి వెళ్ళి నాగార్జున గారు ఆ పాయింట్ని మెన్షన్ చేయగలిగితే గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళ మీద ఒకసారి 2 సార్లు సీరియస్ అయితే గ్రూప్ గేమ్లు ఆడరు. కానీ గ్రూప్ గేమ్లు ఆడకపోతే మజా రావట్లేదు. ఈ చాలా సీజన్లలో జరిగింది అదే. కాబట్టి అంటే వీళ్ళు వర్సెస్ వీళ్ళు అని జరగకపోతే మజా రావట్లేదు అని చెప్పి స్టార్టింగ్ నుంచి క్లాన్స్గా పెట్టిండు. అండ్ బిగ్ బాస్ వల్ల ప్యాటర్న్ మారింది. షో ప్యాటర్న్, ఇండివిజువల్గా నిరూపించుకునే ప్యాటర్న్ నుంచి వెళ్ళి గ్రూప్ వర్సెస్ 1 లైక్ దట్. అంటే పోయిన సీజన్లో స్పై వర్సెస్ స్పా జరిగినట్టు, అండ్ అంతకంటే ముందు అభిజిత్ వర్సెస్ అఖిల్ అండ్ కో జరిగినట్టు, అట్లా డిఫరెంట్గా గ్రూప్గానే ఉండి ఇంకొకరిని టార్గెట్ చేసినట్టుగా ఉంటే బాగా హిట్ అయింది కదా అన్న ప్యాటర్న్లో వీళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు కౌశల్ వర్సెస్ హౌస్ అన్నట్టు అట్లా జరిగితేనే ఉంటుంది అని చెప్పి వీళ్ళ తాపత్రయం. బయటకు చెప్పడానికి ఇండివిజువల్ ప్లే ఆడర్రి గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పినా లోపల ఏమైనా ఉంటుంది, ఈ గ్రూప్ అంతా పోయి ఆ గ్రూప్ మీద పడితేనే కదా మనకు వచ్చేది టీఆర్పీ అనే సెన్స్ ఉంటుంది. సరే, ఓవరాల్గా నాగార్జున గారు అయితే నెక్స్ట్ వచ్చే బ్యాచ్లకి, కమింగ్ అప్ బ్యాచ్లకి తప్పుడు సంకేతాలను ఇచ్చారబ్బా. గ్రూప్ గేమ్ తప్పు లేదు, మేమే క్లాన్ అని పెట్టి ఇంకేడ తప్పు ఉంది, వాళ్ళు గ్రూప్ ఆడితే నీకేంది బాధ, తప్పు అయితే జనాలు చూసుకుంటారు, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఎప్పుడైనా తప్పు అయితే జనాలు చూసుకుంటారు అనేది కరెక్ట్ వర్డ్. కాకపోతే ఏంటంటే నాగార్జున గారి నోటి నుండి గ్రూప్ గేమ్ తప్పు కాదు అనడం మాత్రం తప్పు అయిపోతుంది. కానీ ఇంటెన్షన్ మాత్రం నాకు క్లారిటీగా అర్థమైంది. అందుకే నానార్థాలు, పర్యాయ పదాలని పెట్టిన thumbnail మీద. అక్కడ ఇంటెన్షన్లు వేరు. ఏదో చెప్పినట్టు ఉంటుంది, ఏదో టెన్షన్గా చెప్పినట్టు ఉంటుంది, కానీ దాని ఇంటెన్షన్ వేరే ఉంటుంది కదా. సరే, ఆ ఇంటెన్షన్ తోటి మనం మాట్లాడుకుందాం. నాకు నాగార్జున గారి హోస్టింగ్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు గౌతమ్ కృష్ణ మీద ఫైర్ అవడం చాలా మంచిది గౌతమ్ కృష్ణకే. అండ్ నాగార్జున గారు గ్రూప్ గేమ్ గురించి అట్లా చెప్తున్నప్పుడు వీళ్ళు హింట్ అందుకోకపోవడం వీళ్ళ పెద్ద మూర్ఖత్వం. ఎందుకంటే ఈవెన్ నాగార్జున గారు ఆ గ్రూప్ గేమ్ గురించి చెప్తున్నప్పుడు కూడా నబీల్ ఆ పాయింట్ పెట్టి నాగార్జున గారి దగ్గర ఆ పాయింట్ పెట్టి అంటాడు. అది అంతకంటే మూర్ఖత్వం లేదు. యాక్చువల్ పరాకాష్ట అది. ఎందుకంటే
ఆయన చెప్తుంది ఇండైరెక్ట్గా గ్రూప్ గేమ్ ఆడితే సంఘం ఆగిపోతారు, ఇండివిజువల్గానే కప్పెత్తుకుంటారు, గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదని నేనంట, తప్పు అని నువ్వంటావు, తప్పు కాదు అని చెప్పి నేను చెప్తా, జనాలు ఏం చెప్తారు అనేది మ్యాటరు అని ఇండైరెక్ట్గా చెప్పిండు. ఘోరంగా అసలు మామూలు హింట్లు కాదు నాగార్జున సార్ ఇచ్చినాయి. నేను రివ్యూవర్ అనే పదవి పెట్టుకోదలుచుకోవట్లే కిరీటం, కానీ ఒక ఒక ప్రాపర్ బిగ్ బాస్ లవర్గా, ఆడియన్గా రెగ్యులర్గా ప్రతి సీజన్ 24/7 చూస్తున్నా, అండ్ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఎపిసోడ్లు చూసేవాడిని, ఇప్పుడు 24/7 చూస్తున్నా కాబట్టి నాకు 24/7 మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు చూస్తున్నా కదా, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున గారి మాటల్లో అద్భుతమైన నానార్థాలు ఉన్నాయి. లైక్ మీరు ఆడుర్రి అని చెప్తున్నా అది ఆడొద్దు అని చెప్పినట్టు, మీరు గ్రూప్గా ఉండండి అని చెప్పినా గ్రూప్గా ఉండొద్దు అని చెప్పినట్టు, నువ్వు అడగద్దు అని చెప్పినా అడుగుమని చెప్పినట్టు, నువ్వు కెమెరాల ముందు మాట్లాడొద్దు అనేది మాత్రం ఈ డైరెక్ట్ హింట్, మామూలు హింట్ కాదు. నువ్వు ఏమనంటే కెమెరాల ముందు మేము మాట్లాడుకుంటే ఇది నెగిటివ్గా పోతుంది సారు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పినట్టు. గ్రేట్ అనిపించింది. సరే, ఇది నేను చెప్తున్నా కొంచెం మీకు హట్టింగ్ అనిపిస్తుంది, నాగార్జున సార్ రూడ్గా బిహేవ్ చేసిన అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఏందేందో మాట్లాడండి ఏంది, ఒక కంటెస్టెంట్ లొల్లి పెట్టుకున్నట్టే నాగార్జున సార్ వచ్చి వీళ్ళతో లొల్లి పెట్టుకున్నాడు ఏంది అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇన్డెప్త్గా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. ఆయన చెప్తుంది అర్థం చేసుకుంటలేరన్న కోపంతో ఆయనకు మంట మండింది, తప్పులేదు. సరే, ఫస్ట్ థింగ్ మనకి ఎపిసోడ్లో విష్ణుప్రియ రోహిణి పంచాయతీలో నేను ఒక డైలాగ్ తోటి, దానికంటే ముందు సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు, శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూడకుండా మన ఛానల్లో చూద్దాం, ఎందుకంటే అక్కడ కవర్ చేసింది కొంచెం, కవర్ చేసింది చాలా. అయితే రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే, పృథ్వీ ఏడుస్తుంటే నబీల్ ఓదార్చడం చాలా బాగున్నది, చాలా హెవీగా ఓదార్చిండు, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో మోటివేషన్ బాగా చేస్తాడు, సూపర్ ఓదార్చిండు, రైట్. అందులో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, రోహిణి గెలవడానికి కారణం తన బాడీ, తన వెయిట్ ఎక్కువ కాబట్టి తన కాలేసి అట్లా బట్టగానే అట్లుంది, తన కాలు లావు ఉన్నాయి, ఇట్లాంటివి చెప్పిండు. ఇది మాత్రం కరెక్ట్గా ఆలోచించి చెప్పలేదు అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు లావుగా కనబడ్డా వెయిట్ చాలా తక్కువ ఉంటారు, అబ్బాయిలు లావుగా కనబడ్డా సన్నగా కనబడ్డా వెయిట్ ఎక్కువ ఉంటారు. అబ్బాయిలకు బొక్కలలో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ నబీల్ చేసిన అనాలిసిస్ తప్పు. ఎందుకంటే ఆమె లావు ఉంది కాబట్టి, కాలు దొడ్డుంది కాబట్టి ఆమెని సన్నగా చూసినాము, యాక్సిడెంట్ అయిన తర్వాత 1 ఇయర్కి ఇంతగా చూసినాం. అయితే లావు అనేది అమ్మాయిలలో వెయిట్ని డిసైడ్ చేయదు, చాలా ఫరక్ ఉంటుంది. అబ్బాయిలు బక్కన వెయిట్ ఉంటారు. అండ్ స్ట్రెంగ్త్ అనేది ఆమె కాలు దొడ్డుంది, నీ కాలు సన్న ఉంది అని చెప్పి పృథ్వీకి చెప్పాడు. మరి పృథ్వీ లాంటోడు ఫిట్నెస్ ఫ్రీక్, అట్ ద సేమ్ టైం ఆయన జిమ్లోకి పోతాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. రోహిణి అట్లాంటివి ఏం చేయదు కదా. అక్కడ స్ట్రెంగ్త్ అనేది కూడా ఈమె కంటే ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఆయన మగవాళ్ళ మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది జెంట్స్ది, లేడీస్ మజిల్ పవర్ తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ కంపారిజన్లో ఆయన మోటివేట్ చేసిండు, కానీ ఆయనది మంచి కాలు, ఈమెది 3 హోల్స్ ఉన్న కాలు రీసెంట్గా, అంతకంటే ముందు కూడా ఇరిగిపోయిన ముక్కలు ఉన్న కాలు. సో చాలా డిఫరెన్స్ ఉన్నది. అఫ్కోర్స్ నబిల్ది తప్పేం లేదు, మోటివేట్ చేయడం ఆయన మెయిన్ గోల్ కాబట్టి మోటివేట్ చేసిండు అనుకున్నాం. నెక్స్ట్ ఇక మనకి ఎపిసోడ్లో చూపించింది ఏంటంటే, గౌతమ్ కృష్ణ ఏంటంటే మన వీళ్ళిద్దరు మాట్లాడుకునేది, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావని చెప్పి యష్మికి పృథ్వీ కాళ్ళు పట్టుకుంటూ విష్ణుప్రియ అట్నే నిఖిల్ పృథ్వీ కాళ్ళు నొక్కుతున్నారు. విష్ణుప్రియ కాళ్ళు నొక్కడంతో పాటు చాలా రకాల సేవలు చేస్తూ ఉంది. అక్కడ మనం క్లారిటీగా గమనిస్తే కనిపిస్తుంది. ఇట్లా కాళ్ళు ముద్దులు పెట్టుకుంటుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆమెది ఒక రకమైన లోకము, ఆ ప్రపంచం, ఆ యూనివర్స్ని ఇష్టపడేటోళ్ళకే. ఆ యూనివర్స్ని ఇష్టపడేటోళ్ళు ఆ యూనివర్సిటీలో చదువుకునేటోళ్ళకి తప్ప మనకు అర్థం కాదు. ఎందుకంటే అది ఒక అద్భుతమైన ప్రేమ, అమోఘమైన ట్రాక్ అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మనం అక్కడ ఏం చెప్పడానికి లేదు, అంతే. వాళ్ళ ఆశ్చర్యం, అమోఘం, అద్భుతం వాళ్ళంతా కూడా ప్లానిటరీ మోషన్స్తో కలుస్తారు. ఆ మోషన్స్ అని ఒక తీరుగా ఉండి వాళ్ళ గ్రహాల కలయిక ఒక తీరు ఉంటే వాళ్ళు ఆమెను ఇష్టపడతారు, ఆమె చేసే చేష్టల్ని. అయితే అది చేస్తూ ఉంది. అక్కడ నిఖిల్ ఘోరంగా తప్పు పడతాడు. యాక్చువల్లీ సంచాలకుగా యష్మి చేసింది తప్పు అని ఒక బజర్ తర్వాత నెక్స్ట్ బజర్కి మళ్ళీ కలిపింది, ఈక్వల్ చేసే ప్రయత్నం చేసింది. అండ్ మనకు లైవ్లో కూడా చూస్తే కూడా అర్థమవుతుంది, ఈక్వల్ చేద్దామన్న తపన ఉంది, కానీ వీళ్ళంతా అరుస్తూ ఉంటే పిచ్చిలేసింది ఆమెకి. అండ్ సంచాలకుగా ఎప్పుడైనా కాంట్రవర్షియల్గానే చేస్తుంది యష్మి, ఇది మనకు అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ యష్మి స్టేట్మెంట్ ఏంది, వీడు అనవసరంగా ఒక స్కూప్ మట్టి ఎక్కువ మోసిండు కదా, ఇసుక ఒక స్కూప్ ఎక్కువ మోసిండు కదా అని ఒక పాయింట్ రేజ్ చేశారు. కరెక్టే, ఈ పాయింట్ రేజ్ చేయడం కరెక్టే మోసిండు. ఒక బజర్కి ఇంకో బజర్కి 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. ఈ 4 నిమిషాలు ఇంకో 4 నిమిషాలు వాడు మోసినట్టే కదా అని అన్నట్టు. కానీ ఈ 4 నిమిషాలు మోసినట్టు నెక్స్ట్ 4 నిమిషాల్లో కవర్ చేసింది ఎవరు, ప్రేరణ కదా. ఒక బజర్ నుంచి ఇంకో బజర్ వరకు కాలేదు, ఆ బజర్ నుంచి ఇంకో బజర్కి మార్చేసింది.
సరే 2 బజార్ల వరకు మోసిండు అనుకుందాం. అయితే ఇక్కడ యష్మి పాయింట్ ఏంటంటే వీడికి ఆ స్కూప్ ఇసుక పెద్ద విషయం కాదు కదా అన్నది. అంటే ఆయన ఫిజికల్ ఫిట్నెస్కి ఈమె చెప్పిన మాట. అయితే అట్లెట్లా అనుకుంటావు, ఇంత కూడా ఎక్కువనే, రవ్వంత కూడా ఎక్కువనే. ఎస్ అంతే కదా. అట్లా ఎంత రవ్వంత వేసినా కానీ ఎక్కువ అవుతుంది. మన కిలో వెయిట్ ఇట్నే పట్టుకొని మోస్తున్నాం అనుకోరి, ఎవరైనా పైన ఒక బఠానీ గింజ పెట్టినా కానీ కిందికి వచ్చి అవునా కదా, ఇట్నే పట్టుకొని మోస్తున్నప్పుడు అంత స్ట్రెంగ్త్ అంత ఇబ్బంది అయితే ఉంటుంది. అది తప్పు పట్టను ఖచ్చితంగా. అయితే నిఖిల్ మాత్రం చాలా చాలా చెప్పిండు, నువ్వు అట్లా చేసేది కాకుండా ఇట్లా చేసేది కాకుండా బాగా అన్నాడు. నిఖిల్కి మనసులో పృథ్వీ గెలవాలని ఉంటుంది, విష్ణుప్రియకి మనసులో పృథ్వీ గెలవాలని ఉంటుంది, యష్మికి మనసులో పృథ్వీ గెలవాలని ఉంటుంది. సో ప్రేరణకి ఉంటుంది, కానీ ఎందుకంటే ఆమెకి గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ఉంది కదా. ఊరంతా వచ్చి చెప్పిన తర్వాత ఆమె గ్రాటిట్యూడ్ చూపిపోతే ఇజ్జత్ కచ్చరా అవుతుంది. సో ఆమె గ్రాటిట్యూడ్ మీద ఫిక్స్ అయిపోయి ఉన్నది. సో ఈ ప్యాటర్న్లో ఇక్కడ డిస్కషన్ జరిగింది. దీనికంటే ముందు ఏం జరిగిందంటే రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత హ్యాపీ అంటే ఇంకా వీళ్ళు ప్రపంచాన్ని జయించినంత హ్యాపీనెస్లో ఉన్నారు. ఈ హ్యాపీనెస్ని కూడా తిట్టేటోళ్ళు, నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు చూడండి, లాల్ సలాం కామ్రేడ్స్. మీకు ఏం చేయలేము, మీకు కూర్చుని పెట్టి క్లాస్ వీకాలి, లేదంటే అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు చూసింది ఏదో అనుకొని మెసేజ్ చేయడమో, లేదంటే కామెంట్లు చేయడమో, లేదంటే మాట్లాడుకోవడమో, వేరే ఛానల్స్లో ఏది గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, లైవ్ డిస్కషన్స్, అక్కడ మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ ఏంటంటే పర్సనల్గా టచ్ చేసి మనం చెప్పినా అంటే ఇదే ఆ సిచ్యువేషన్ అని అర్థం చేసుకుంటారు. కానీ పాపం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు టైం ఉండదు. రైట్, నెక్స్ట్ పాయింట్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో రోహిణి ఒక్కరి విషయంలో హట్ అయినా అని చెప్పింది. ఎందుకు అనంటే, ఎవరు అనంటే నబీల్ అని చెప్పింది. ఎందుకు అనంటే నబీలు అందరూ ఇసుకేసారు, కానీ నబీల్ ఇసుకేసే పద్ధతి బాగాలేదు, ఇట్లా మీదికి ఎత్తి కొడుతుండు, అట్లా చేస్తే కాలు షేక్ అవుతుంది, చాలా ర్యాష్గా వేస్తుండు, చాలా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి రోహిణి బాధపడ్డది. ఇది నేను రోహిణి బాధపడకంటే ముందు అది ఎవరైనా చూస్తున్న వాళ్ళు నిజంగా ఆ టాస్క్ లైవ్లో చూసినా, లేదంటే ఆ టాస్క్ని ఎపిసోడ్లో చూసినా కానీ మీకు అనిపిస్తుంది, కనిపిస్తుంది, బాధ అవుతుంది. అంత ర్యాష్గా వేస్తే ఆ కాలు మీద బ్యాలెన్స్ చేస్తున్నారు. అది పృథ్వీకి వేసినా, లేదంటే రోహిణికి వేసినా, టేస్టీ తేజకి వేసినా, ఎవరికి వేసినా బాధే. ఎందుకంటే అట్లా బ్యాలెన్స్ చేసుకుని ఒత్తి పట్టి నరాల్ని, నొప్పిని పంటి బిగువన పెట్టి అంత స్ట్రెస్ తీసుకుని అంత కష్టపడి ఒంటి కాలు మీద నిలబడి ఒంటి కాలుతో బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళకి తప్పని కొడితే ఇట్లా షేక్ అవుతుంది. షేక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా, చాలా పెయిన్ వస్తుంది, కాలు అంతా బెదురుతుంది. నంబు అయిపోయిన కాలుని ఇట్లా కదిలిస్తే ఎంత నొప్పి వస్తుంది. తిమ్మిరెక్కింది నంబు అంటే అంతే, తిమ్మిరంట మా దగ్గర. కాలు తిమ్మిరెక్కింది, కాలు ఏమంటారు మీ భాషలో చెప్పుర్రి, తిమ్మిరెక్కింది, ఎవడన్నా వచ్చి ఇట్లా కొడితే ఎంత పెయిన్ వస్తుంది, ఒక రకమైన పెయిన్ వస్తుంది, అది భరించలేనంత నొప్పి వస్తుంది కదా కదిలిచ్చినా. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అట్లా వేస్తే ఎట్లుంటుంది, నర్రాలు కట్ అయిపోయినట్టు కింద మీద అయిపోయింది, అట్లా వేసిండు. అందుకని చెప్పి హట్ అయింది. ఐ 200% ఐ అగ్రీడ్ విత్, నేను నబీల్ చేసింది టూ మచ్ ర్యాష్ అనే అనిపించింది. నబీల్ ఏమైపోతాడంటే, నబీల్ వాళ్ళతో ఉన్నప్పుడు విలన్లుగా చూస్తాడు, అది తప్పు. వాళ్ళు సాటుకి ఈయన మీద పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తారు. పాపం ఈయనకు అర్థం కాదు, ఈయనకి చెప్పేటోళ్ళు చక్కగా చెప్పలే. పాపం వాళ్ళ అమ్మగారికి ఏమో చెప్పడానికి రాలే, వాళ్ళ అన్న వచ్చేమో నిఖిల్ని ముందర పెట్టే. ఇంకేడా ఆయనకు అర్థమవుతుంది, వీళ్ళే మంచోళ్ళు అన్న సెన్స్లోకి పోతారు కదా. నాకు ఆ పేరు వింటే వాళ్ళ బ్రదరే అనిపించింది. ఒక కామెంట్ పెట్టారు, నబీల్ గెలిచే అవకాశం ఉందా అని. మరి ఆయనో కాదు తెలియదు, కానీ నబీల్ని రైట్ ట్రాక్లోకి తీసుకురాలేదు భయ్యా మీరందరూ. నబీల్ని రైట్ ట్రాక్, నబీల్ ఎట్లాంటి వాడు అంటే ఇళ్ళ మందతోటి ఉంటే ఇళ్ళ లెక్క ఉంటాడు, ఇళ్ళ మందతోటి ఇల్లు లెక్క ఉంటాడు అంతే. గోవులలో వేస్తే గోవు లెక్క ఉంటాడు, గొర్రెలలో వేస్తే గొర్రె లెక్క ఉంటాడు. అట్లా ఆ కైండ్ ఆఫ్ నేచర్. ఆయన ఈజీగా నీళ్ళ లెక్క టక్కన మారిపోయగలిగే క్యారెక్టర్. సరే ఇక ఆయన పక్కన పెట్టరు. అయితే మనోడు అట్లా ర్యాచ్గా డీల్ చేసిండని ఘోరంగా హట్ అయింది. ఆయన ఆ తర్వాత సరే ఫోన్లో ఇక ఎవరెట్లా పోతుంది అంటే, మనోడు మంచిగా మాట్లాడతాడు కానీ నాతో అట్లెట్ వేసిండు అని చెప్పి బాధపడ్డది. సరే ఆ తర్వాత ప్రేరణ నాకు రోహిణి విషయంలో మాట్లాడిన మాటలు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రేరణ దగ్గర నుంచి అద్భుతమైన మాటలు వచ్చినాయి. లైక్ ఏమన్నా తెలుసా, పృథ్వీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, స్టామినా ఉంది, నీ దగ్గర విల్ పవర్ ఉంది. విల్ పవర్ ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే అని నాకు గూస్ బంప్స్ మూమెంట్ అంతే. యాక్చువల్లీ నేను ఇవన్నీ రాసేసుకున్నా. ఆమె చెప్పిన అనకంటే ముందే రోహిణి గెలుపులో చాలామంది ఆడవాళ్ళు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా. ఎందుకంటే రోహిణి ఫిజికల్లీ ఫిట్ కాదు, శారీరక బలం కన్నా మానసిక బలం చాలా గొప్పది, సంకల్ప బలం అంతకన్నా గొప్పది. నాగార్జున సార్ అన్నట్టు కసి ఉంటే గెలుస్తాం అన్నట్టు. ప్రతి ఒక్కరూ మీరు మీ లైఫ్లో గుర్తుంచుకోవాల్సింది, అనుకోవాల్సింది, పాటించాల్సింది అదే. అది నేను చెప్దాం అనుకున్నా. రోహిణి గారు నిరూపించారు. రోహిణి గారికి అంత పెద్ద యాక్సిడెంట్ అవడింది, ఆ తర్వాత ఇన్ని రోజులు
ఉండడం ఏంది, ఆ తర్వాత అది రాకుండా పోవడం ఏంది, ఇయర్స్ అయినా కొద్దిగా స్ట్రక్ అయిపోవడం ఏంది, అంత పెద్ద ఆపరేషన్ మళ్ళీ 11 గంటలు ఆపరేషన్ చేసుడు ఏంది, ఆ రాడ్డు తీసుడేంది, ఆ కాలం మీద ఆమె ఈ సీజన్కి వచ్చుడేంది 1 year కాకముందే వచ్చి అంత పెద్ద టాస్క్ అందరూ అవమానిస్తుంటే అసలు నువ్వు ఆడలేవు, నువ్వు పరిగెత్తలేవు, నీ బాడీ చూసుకున్నావు అని కిందికి వెళ్ళి మీద దాకా ఏమన్నా చేస్తాను, నువ్వు జీరో, నీ బాడీలో ఫైర్ లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎంటర్టైనర్ తప్ప ఇది ఇంకేదేనికి రాదు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఆమె ఆడిని చూసిరా. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంకల్ప బలం ముందు శారీరక బలమైన ఇంకా ఎటువంటి బలమైన దిగదుడిపే పనికి రావు. అర్థమైందా ముచ్చట? మీ లైఫ్లో మీరు అది గుర్తుంచుకోరు అంతే. నా లైఫ్లో నేను అది గుర్తుంచుకుంటా, మీరు కూడా గుర్తుంచుకోరు. మీరు కలిసి ప్రయాణం చేద్దాం అంతే. మన సబకరైజర్ ఫ్యామిలీ కాబట్టి చెప్తాను, మన అక్కలు మన చెల్లెళ్ళు ఏ టైంలో అయినా ఏ ఏజ్లో అయినా ఎటువంటి సిచ్యువేషన్ అయినా పొడుగైనా పొట్టైనా లావైనా సన్నమైనా ముసలైనా పడిసైనా పోరడివైనా అంకులు అయినా ఏదన్నా కానీ నీకు సంకల్ప బలం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. కేఎఫ్సి ఆయన ఎగ్జాంపుల్, పుల్లారెడ్డి గారు చదువుకోకపోయినా ఆయన అంత పెద్ద స్థాయికి, అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అలా అంత పెద్ద స్థాయికి పోయిన ఆయన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైక్ దట్. మనకి ఇండస్ట్రీలో అయితే కొండవలస గారు 60 ఏళ్ళ వయసులో అవకాశం వచ్చింది, ఆ తర్వాత స్టార్ అయింది ఆయన. గంగవ్వ 60 ఏళ్ళ వయసులో అయింది, 50 ఏళ్ళ వయసులో అవకాశం వచ్చింది, అప్పటి నుంచి స్టార్ అయింది. లైక్ దట్ ఎప్పుడైనా మీరు అది అదృష్టం ఉండొచ్చు, సంకల్ప బలం ఉంటే అదృష్టం ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. గంగవది ప్యూర్లీ అదృష్టం వాళ్ళ ఫ్యామిలీ, అది సరే అయి పక్కన పెట్టరు. సో సంకల్ప బలం ఉంటే నువ్వు సాధిస్తావు. మళ్ళీ వేరే ఎగ్జాంపుల్స్కి పోయింది. రైట్, ఇదే విషయం ఆమె చెప్పింది నాకు భలే అనిపించింది. నా గెలిపే నేను మెగా చీఫ్ అయినా, నా గెలుపు నీ గెలుపు ముంగట నా గెలుపు అసలు నాది గెలిపే కాదు, నేను మాట్లాడొద్దు నేను మెగా చీఫ్ అయిన సంగతి. అండ్ నేను నన్ను అందరూ గెలిపించడానికి ఆట ఆడితే నేను గెలిచిన, కానీ నిన్ను గెలిపించుకోవడానికి అవమాన భారాన్ని దాటడానికి ఎంతో కష్టపడాయన చూడు, అది గెలుపు అంటే. నీ గెలుపుని చూసినాక నాకు అసలు అయిపోయింది అంతే. ఇక అక్కడ టేస్టీ తేజ అంటాడు, మీరు టాప్ 5 అండి, మీరు టాప్ 5, మీ నాన్నగారు ఫినాలేలో ఉంటారు, మీరు స్టేజ్ మీద ఉంటారు, మీ నాన్నగారు స్టేజ్ మీదకి వస్తారు, మీరు టాప్ 5 అంతే కన్ఫామ్. మీరు నామినేషన్లోకి రాలేదు ఇంతవరకు అని అంటే నామినేషన్స్ అవసరం లేదండి, ఇంకా మీరు టాప్ 5 అంతే అని అన్నాడు. ఎలిజిబుల్ కంటెస్టెంట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఈ పాయింట్ని ఎవరైనా బయట స్ట్రెచ్ చేస్తే 7 వారాల నుంచి నామినేషన్ రాలే, 3 వారాల నుంచి నామినేషన్ రాలే, అదే ఏమన్నదంటే నేనేమన్నా రావద్దని దాక్కున్నాను, మరి నన్ను నామినేట్ చేయలేదు, నేను ఏం చేయాలండి అన్నది. రైట్, ఒక పాయింట్. ఇంకోటి, నామినేషన్స్కి రాకుండా టాప్ 5కి ఎట్లా వస్తుంది అని ఎవరన్నా ఇప్పటికీ కారు కూతలు కూస్తే మీ నోరు మూతలు మూసుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా పర్ఫామ్ చేసింది, టాప్ 5కి ఎలిజిబుల్ కంటెస్టెంట్ నిరూపించుకుంది. ఇదివరకే హరితేజ గారు నువ్వు 0 నువ్వేం ఆడట్లేదంటే ఆమె మీదనే గెలిచింది. పృథ్వీ 0 అంటే, విష్ణుప్రియ 0 అంటే వాళ్ళ మీదనే గెలిచింది. ఈ వారం అంతా నిఖిల్ ఏమన్నాడు తెలుసా, ఈ వారం మొత్తం రోహిణిదే, అసలు వారం అంతా రోహిణిదే, ప్రతి టాస్క్ గెలిచింది రోహిణియే, ప్రతి టాస్క్లో ముందుంది రోహిణియే, అద్భుతంగా పర్ఫామ్ చేసింది రోహిణియే. అక్కడ యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ తోస్తున్నా కానీ టేస్టీ తేజ పడిపోయింది, కానీ రోహిణి పడిపోలేదు, అట్నే పట్టుకొని ఉన్నది. బలవంతంగా తీసి కింద వేసినా కానీ ఒక కాలు కింద వేసింది కానీ ఒక కాలు గివప్ ఇయ్యలే, లోపలనే పెట్టున్నది, అట్లా ఆడింది ఆమె అని చెప్పి మెచ్చుకున్నాడు. సో దట్స్ ద స్పోర్టివ్ స్పిరిట్ ఆఫ్ నిఖిల్. చాలాసార్లు ఇట్లాంటివి మెచ్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇందులో, ఒక్క నిమిషం ఆగురు చెప్పేస్తా, వెళ్ళిపోవర్ అయిపోయింది గౌతమ్. ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయిందబ్బా. గౌతమ్ కృష్ణ గురించి రోహిణి చాలా మంచి మాట చెప్తుంది. నేను గౌతమ్ గురించి చెప్పడం కాదే, ఆమె చెప్పింది, చాలామంది చెప్పట్లేదు కూడా చెప్తున్నా. ఇదే బాధబ్బా, గౌతమ్ చేసిన వాటి గురించి బయట ఎవరు చెప్పట్లేదు. రెండోది ఏంటంటే అది బిగ్ బాస్ మామ టెలికాస్ట్ చేయట్లేదు. రోహిణి అంటది, నేను ఇంత కసిగా ఆడడానికి గౌతమ్ కృష్ణ కారణము, గౌతమ్ కృష్ణ నన్ను మోటివేట్ చేసిన విధానం అయితే దానివల్లనే నాకు శక్తి వచ్చింది. ఆయన నా దగ్గరికి వచ్చి ఎవరైతే నిన్ను 0 అన్నారో వాళ్ళ దగ్గరే నువ్వు హీరో అని నిరూపించుకోవాలి అన్నప్పుడే నాకు ఎనర్జీ వచ్చింది. నువ్వు బాగా ఆడాలి, ఆడితేనే వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వు ఆడితేనే, కసిగా ఆడితేనే గెలుస్తావు, ఇట్లాంటి మాటలు అన్నప్పుడు నాకు లోపల శక్తి వచ్చింది. అదే గుర్తు తెచ్చుకున్నా, ఎవరైతే నన్ను 0 అన్నారో వాళ్ళ ముందు హీరో అవ్వాలి అని చెప్పి గౌతమ్ చెప్పిన మాట నేను గుర్తుంచుకొని ఆడినా అని చెప్పింది. ఇలాంటి మంచి పాయింట్ని తీసేసి, అసలు ఇవన్నీ కాదబ్బా, ఈరోజు ఎపిసోడ్లో సంచాలక్ అనే పాయింట్ని తీసేసారు చూసినావా. గౌతమ్ కృష్ణ సంచాలక్గా అద్భుతంగా చేసిండు, ఆ పేర్లు రాసిండు, అక్కడ ఎవరికి బయాస్డ్గా లేడు, గ్రూప్ గేమ్ ఆడలేదు, ఎన్ని పాయింట్స్ని
చూపించకుండా ఈవెన్ ఆ తర్వాత పృథ్వీ, యష్మి, నిఖిల్ వీళ్ళంతా వావ్, నబిలు వీళ్ళంతా వాడు ఏంద్రా ఎంత తెలివితేటలు, అసలు బిగ్ బాస్ వాడికి పెద్ద పరీక్ష పెడితే వాడు ఏంద్రా ఈజీగా బిగ్ బాస్ని బోల్తా కొట్టించిండు, వాడు బిగ్ బాస్ వాళ్ళు ఏమో వీడేంది అని తెలుసుకుందామని చూస్తే వీడు చాలా ఇండివిజువల్, వీడు చాలా క్లారిటీగా ఉంటాడు, క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఉంటాడు అని నిరూపించుకోవడానికి వీడు ఒక అద్భుతాన్ని సృష్టించింది ఏంద్రా అని చెప్పి వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాడు అన్నిటి మీద పేర్లు రాసిండ్రా, ఎవడేం మాట్లాడతారా, డై దిప్పు దాని మీద ఉన్న పేరున్నని మాత్రం ఇగ్గు అని చెప్పి పెట్టిన తర్వాత వాడి గురించి ఎవడరా నెగిటివ్ మాట్లాడేదని పృథ్వీ మెచ్చుకుంటాడు. నాగార్జున గారి ముందు కుప్పి గంతులు నక్క గెంతులు చేసిరు కానీ అంత రకరకాల తెలివితేటలు చూపించారు కానీ వీళ్ళంతా ఆ రోజు గౌతమ్ని ఘోరంగా మెచ్చుకుంటారు. వాడు తెలివి ముందు మన యొక్క రా అనే సెన్స్లో మాట్లాడతారు. ఇండివిజువల్ రా వాడు ఇండివిజువల్ అని చెప్పి మాట్లాడారు. అది ఇప్పుడు ఇండివిజువల్గా నిరూపించుకోవడానికి మమ్మల్ని గ్రూప్ అని చెప్పి బదనం వేస్తుంటారట. ఆ బదనం వేసిన తర్వాతనే ఈ గేమ్ ఆడిండా, ఇండివిజువల్ అని నిరూపించుకున్నాడా. సరే ఇదంతా జరిగింది, ఈ డిస్కషన్స్ అన్నీ అయినాయి. ఆ తర్వాత ఇంకొకటి ప్రేరణ, టేస్టీ తేజ వీళ్ళిద్దరు తర్వాత నెక్స్ట్ డే మాట్లాడుకున్నది చూపించారు. అదేంటి టేస్టీ తేజ అడిగింది అన్నట్టు, ఓన్లీ రోహిణి అంటే కాదు నువ్వు ఎందుకు నాకు మీ నా దాన్ని ఎందుకు ఇసుకపోసినావు అంటే ఓన్లీ నేను రోహిణికే పోద్దాం అనుకున్నాను, రోహిణికే సేవ్ చేద్దాం అనుకుంటున్నా, సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని చెప్పి నీకు పృథ్వీకి చెరొక స్కూప్ పోసిన అంటే అట్లా పోయడం కరెక్ట్ కాదు కదా అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ స్కూప్ నీకు పోసిన కాబట్టి నీకే సెకండ్ స్కూప్ కూడా పోయాలి అనేది నాకు అంటే తర్వాత పృథ్వీకి పోసిన అందరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా నీకే పోయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే నాకు మీరిద్దరికీ పోయాలనేది ఉంది. రెండోది ఏంటంటే ఫస్ట్ స్కూప్ నేను పృథ్వీకి వస్తే పృథ్వీకే పోద్దామని అనేదాన్ని ఫస్ట్ రౌండ్లో, కానీ అట్లా జరిగిందంతే అని అన్నది. అంటే ఆమె మనసులో ఏం లేదబ్బా, ఒకటి రోహిణికి సపోర్ట్ చేయాలంటే ఇక్కడ పృథ్వీ అట్నే టేస్ట్ ఇద్దరికి మట్టి పోయాలంతే, శాండ్ పోయాలి. ఎస్. అండ్ నెక్స్ట్ గౌతమ్ కృష్ణ నిఖిల్కి ఒక అన్న లెక్క, ఒక బ్రదర్ లెక్క, ఒక ఫ్రెండ్ లెక్క పెద్ద అంటే అది ఎట్లుందంటే బాండింగ్ చూస్తుంటే గౌతమ్ కృష్ణ నిఖిల్ ఏదో తమ్ముడికి చెప్పినట్టుగా కొన్ని మాటలు చెప్పిండు చూడ, అది భలే అనిపించినాయి. చాలామందికి నచ్చుండొచ్చు, చాలామందికి నచ్చకపోయిండొచ్చు. ఏందిరా మా నిఖిల్ ఆయన దగ్గర ఇంటాడు ముచ్చట అని నిఖిల్ ఫ్యాన్స్ అనుకుండొచ్చు. గౌతమ్ ఫ్యాన్స్ చూసిరా ఈ అమ్మ ఆ సీజన్లో ఒక ఆయన ఉన్నాడయ్యా, అప్పట్లో ఒకటి ఉండేవాడు, వాడట్నే ఆయన అట్నే నేను ఊరికేనండి అప్పట్లో ఒకటి ఉండే వాడు అని వచ్చింది కూడా వాడు అన్నా కానీ అయితే ఆ సీజన్లో ఆ కంటెస్టెంట్ అట్నే తన శత్రువుల్ని కూడా దగ్గర తీసుకొని చిన్న మీరు బాగుండాలిరా, మీ ఏజ్ ఉంది, బాగా కష్టపడాలి ఇట్లాంటివన్నీ చెప్పిండు. ఆ కంటెస్టెంట్ యాదికి వచ్చిండు అన్న ఫీలింగ్ వచ్చిండొచ్చు కదా. ఆ కంటెస్టెంట్ ఎవరు చెప్పారు కింద కామెంట్ చేయరు. 3, 2, 1 యాదికి వచ్చిందా? యా. సీజన్ 4లో అభిజిత్ అఖిల్ని దగ్గరికి తీసుకొని ముచ్చట పెట్టింది, మెహబూబ్ని హక్ చేసుకున్నది, అన్న లెక్క నాకు అని చెప్పి మెహబూబ్ అనడం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. లైక్ దట్ నిఖిల్కి నిన్న కూర్చున్నట్టు ముచ్చట పెడుతుంటే ఆ టైప్లో అనిపించింది, భలే అనిపించింది. యు ఆర్ ఏ యంగ్ బాయ్, అన్నీ హార్ట్కి తీసుకోకు, ఏది యష్మి ఇష్యూ అది అంటుంది కదా దాని గురించి హార్ట్కి తీసుకోకు, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. బయటకు పోయిన దాకా మనకు బయట ఏం జరుగుతుందో తెలియదు, కానీ అన్నీ మంచిగానే ఉంటాయి. అండ్ నువ్వు అంటుంటావు కదా నసీబ్లో ఏది ఉంటుందో అదే జరుగుతుంది, నువ్వు దాన్ని బిలీవ్ చేయి, లైట్ తీసుకో. నువ్వు ఇంకా మూడు వారాలే ఉంది, బాగా ఆడు, బయట ఎన్ని మర్చిపో, 3 వారాలు అన్నీ మర్చిపోయి చాలా కష్టపడి ఆడు, టఫ్ ఫైట్ ఇవ్వు, యువర్ లైఫ్ నీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది, నీ లైఫ్ అంతా కూడా గెట్ బ్యాక్ అవుతుంది, నువ్వు ఏవైతే కోరుకుంటావు అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి అని చెప్పి ఇట్లాంటి మంచి మాటలు చెప్తాను, మంచి మాటలు చెప్తాను. ముందట వినాలి, వెనక పోయి పోవాలి అనేది ఇలా కథ ఉంటుంది. ఆ తర్వాత నబిల్, యష్మి వీళ్ళిద్దరు డాన్స్ చేసి చూపించారు కిచెన్ టైం కోసం. ఆ కిచెన్ టైం వచ్చింది, బెస్ట్ యాక్టర్ సంథింగ్ ఏదో అన్నారు అక్కడ, ఏదో నబిల్ హట్ అయినట్టుగా అనిపించింది కొంచెం. యా. నెక్స్ట్ టేస్టీ తేజ. ఇక్కడ ఈ సీన్ ఎందుకు చూపించారంటే నిఖిల్ యష్మి మస్తు కలిసిపోయి ఒకరి మీద ఒకరు పడుకుంటే కిలకిల నవ్వుకుంటూ జోకులు చేసుకుని గిచ్చుకుంటూ గిల్లుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే టేస్ట్ తేజకు మైండ్ బ్లాక్ అయింది. ఏందిరా నామినేషన్స్ ఆ రోజు ఏందిరా రచ్చ గోల చేసిండ్రు కదరా, ఈయన ఏడ్చిండు ఆమె ఏడ్చిండు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోవడం ఏందిరా. ఆ రోజు ఆ అమ్మాయి అట్లా అనుడేంది, నాకు సంబంధం లేదని వీళ్ళు అనుడేంది, వీళ్ళు ఏడవడైంది వాళ్ళు ఏడవడైంది, ఏంది బిగ్ బాస్ ఇది, వీళ్ళు ఇట్లా చేస్తారు, ఇది పెద్ద ఇలాకత మాఫియా లెక్క ఉంది. వాళ్ళ కాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళే కలిసిపోతారు. అసలు హూ ఆర్ మీ టు హియర్ టు సీ దిస్ అని అంటాడు. సేమ్ ఫీలింగ్ చాలామందికి వచ్చింది, చాలామందికి రాలేదు. 2 రకాలు ఉన్నారు మనుషులు. అంటే ఎట్లయినా అంతే. ఇప్పుడు రూపాయిని చూసి ఇందులో 2 ఆటాన్లు ఉన్నాయి అనుకునేటోళ్ళు ఉంటారు, రూపాయిని చూసి ఇందులో 4 చారాన్లు ఉన్నాయి అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. మొత్తానికైతే అంతే కదా. అయితే ఇప్పుడు ఏంటంటే
షోని చూస్తున్న వాళ్ళు 2 రకాలుగా చూస్తున్నారు అబ్బా. ఒకటి నిఖిల్ వర్షన్లో చూస్తున్నారు, రెండోది గౌతమ్ వర్షన్లో చూస్తున్నారు, లేదంటే ఒకటి కే బ్యాచ్ వర్షన్లో చూస్తున్నారు, ఒకటి మిగతా బ్యాచ్ వర్షన్లో చూస్తున్నారు కదా, కే ఆర్ నాన్ కే లాగా. అయితే ఇక్కడ కే వర్సెస్ టీ అనుకో, అయితే ఇట్లా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే నిఖిల్ యష్మి, లేదంటే పృథ్వీ నిఖిల్, పృథ్వీ యష్మి, వీళ్ళకి పంచాయతీలు అయితేనే ఉంటాయి, గొడవ పెట్టుకునే ఉంటారు, బాగా సీరియస్ అవుతారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, సీరియస్ అవుతారు, గల్లలు బట్ట దాకా పోతుంది, నానా మాటలు అనుకుంటారు, అరుచుకుంటారు, ఏడుస్తారు, కోపాలు వస్తాయి. ఇవన్నీ చేసి కట్ చేస్తే తెల్లారికి రాత్రికి కలిసిపోతారు, మళ్ళీ దోస్తులు అయిపోతారు. ఈవెన్ క్యారెక్టర్ల మీద బ్లేమ్ వేసుకొని, ఈవెన్ మనుషుల మీద బ్లేమ్ వేసుకొని మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు. ఇది ఎట్లుందంటే నిజంగా ఒకరు మన క్యారెక్టర్ మీద బ్లేమ్ వేసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడడం, ఒకరితో మనకు బీభత్సమైన పంచాయతీ అయినప్పుడు, యారగెన్స్ చూపిస్తున్నాడు అనిపించినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడడం, కనీసం 10 రోజులు మాట్లాడడం. సిచ్యువేషన్స్ ఎదురై మాట్లాడతాం ఏమో కావచ్చు, కానీ మాట్లాడడం. మన ఇంట్లోనే కోపాలు వస్తే మాట్లాడడం మనం. అట్లాంటిది వీళ్ళు అంత పంచాయతీ పెట్టుకొని నెక్స్ట్ మూమెంట్లో కలిసిపోతారు. ఇదంతా సగం ట్రాక్ సగం ఫేక్ అన్న ఫీలింగే వస్తుంది. నిఖిల్ తప్పు లేదు కాబట్టి నిఖిల్ మాట్లాడితే ఏం తప్పు ఉందని చెప్పి కొంతమంది మాట్లాడవచ్చు. నేను అంటే చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ అట్నే అనుకుంటారు కదా, నిఖిల్ ఏం తప్పు చేసినబ్బా, యష్మితో ఎందుకు క్లోజ్గా ఉండొద్దు అని అంటే, నేనైతే దుస్తులకు దూరంగా ఉండాలంటాను. తన వల్ల నీకు బ్యాడ్ జరుగుతుందంటే కొంచెం దూరం ఉండాలి కదా. అదంతా ఏం లేదు. ఇక్కడ వీళ్ళంతా బదురుకొని అనుకొని వచ్చిందే ముచ్చట. వీళ్ళు పెంట చేస్తారు, వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ పెంట మన వాళ్ళ దగ్గర నుంచి రాకనే మన కంటెస్టెంట్లను తీసుకుంటలేరు. తెలుగు కంటెస్టెంట్లు ఎందుకు తీసుకోరు బిగ్ బాస్లో అంటే, ఇటువంటి పెంట నువ్వు నేను పెడతామని చెప్పు. ఇటువంటి పెంట ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్లు మన తెలుగు నా ఫ్రెండ్స్ అనుకుంటే చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఈ పెంట పెట్టగలుగుతురా, ఇదంతా చేయగలుగుతురా, ఫేక్ ట్రాక్లు వేయగలుగుతురా చెప్పురు ఒక మాట. టేస్టీ తేజ ఫేక్ ట్రాక్లు వేయగలుగుతుండ లేదు కదా. ఫ్రెండ్షిప్ మజాకులు చేస్తాడు కానీ ఫేక్ ట్రాక్లు వేస్తాడు లేదు కదా. ఎవరు కూడా చాలామంది అంటే ఈ సీజన్ కంటెస్టెంట్లే కాదు, ఇప్పుడు సన్నీ మచ్చా ఉన్నాడు, ఫేక్ ట్రాక్ వేసిండా, వేయలేరు వాళ్ళు. ఈ ఫేక్ ట్రాక్లు వేయడానికి వేరే సంఘం ఉంటుంది, ఆ సంఘాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అంతే. ఓకే రైట్, అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చినాం, నబీల్ అయిపోయింది. టేస్ట్ ఇది ఏంద్రే ఇది అని చెప్పి పరిచయం అవుతాడు. నేను కూడా అంటే పరిచయం అయినప్పుడు ఏంద్రే ఇది, వీళ్ళు ఏళ్ళ కొట్టుకుంటారు, రాత్రి గెలిచిపోతారు, పొద్దుగాల కొట్టుకుంటారు, మధ్యాహ్నం కొట్టుకుంటారు, సాయంత్రం కొట్టుకుంటారు, రాత్రి గెలిచిపోయి మళ్ళీ అంతా మనం బరంపురం అనుకుంటారు. ఏంద్రే వీళ్ళు మారరా, ఇంకా ఈ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ అని, ఈ కంటెంట్ నిజం గొడవ అని చెప్పి దాని గురించి సపోర్ట్ అని చెప్పి ఎన్నో మాట్లాడతారు. యష్మి గురించి స్టాండ్ తీసుకున్న సీత బయట, మరి ఎందుకురా నేను స్టాండ్ తీసుకున్నాను అనుకోవచ్చు. ఇది యష్మి గురించి స్టాండ్ తీసుకున్న సోనియా, ఏంద్రా నేను అనవసరంగా నిఖిల్కి అనవసరంగా నెగిటివ్గా మాట్లాడినట్టున్నాను ఆమె ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంతే కదా, వీళ్ళు చేసే చాస్ట్లు అట్టుంటాయి. మళ్ళీ నిఖిల్ గురించి స్టాండ్ తీసుకున్న వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, పోయి అమ్మ ఏంద్ర ఈయన పోయి మళ్ళీ ఆమెతోటి సోపతి పెట్టే, అంతా కామన్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ ఇక నాగార్జున సార్ రోహిణి విష్ణుప్రియ పంచాయతీని తెలిసే పనిలో ఉన్నారబ్బా. ఫస్ట్ రోహిణిని బీభత్సంగా మెచ్చుకున్నారు, అట్నే సంచాలకుగా చేసిన గౌతమ్ని కూడా మెచ్చుకుంటే అందరూ సాటిస్ఫై అవుతారు కదా, చల్లబడతారు కదా. ఎందుకు సార్ అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయకపోతే ఇక మాట్లాడరు దాని గురించి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసిందే కోట్ల మందికి రీచ్ అవుతుంది. హాట్స్టార్లో అందరూ వచ్చి చూడరు, అందరూ వచ్చి లైవ్ని చూసి లైవ్ని ఎంకరేజ్ చేయరు, రివ్యూలు అందరూ చూడరు. కోట్ల మందిలో నా దగ్గరికి వచ్చి చూసేటోళ్ళు ఎంతమంది, గట్టిగా 30,000-40,000 50,000 మంది. ఇంకా వేరే చోటుకి వచ్చి చూసేటోళ్ళు ఒక 2 లక్షల మంది అనుకుందాం. అయినా కానీ ఈ పాయింట్ అందరూ కవర్ చేసినా కానీ 10 లక్షల మంది కంటే ఎక్కువ రీచ్ కాదు. కోట్ల మంది చూసే బిగ్ బాస్ 10 లక్షల మంది చూసే రివ్యూస్కి సెట్ కాదు. మోసం చేస్తురబ్బా, అది నా బాధ. ఎందుకు మీరంతా ఉరుతురు కదా, అందరికీ తెలిసింది కదా అంటే తెలియదు. గౌతమ్ కృష్ణ చేసిన ఫేర్ సంచాలక్ దాని గురించి, గౌతమ్ కృష్ణకి ఈ గ్రూపిజం అనే లాగా వచ్చేలాగా అలా టీవీలో టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్కి చాలా మందికి తెలియదు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది నా రివ్యూస్ అని కదా, ఎవరు రివ్యూస్ ఉంటాయా బిగ్ బాస్ కానీ అడిగేటోళ్ళు ఉంటారు. 24 hours ఉంటుందా అని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు ఇప్పటికీ. సో దట్స్ ద మ్యాటర్. రీచ్ కాదు, వాళ్ళు కావాలని చేసిరు, అది జనాలకు వెళ్ళిపోయింది. సరే, ఇక రోహిణి ఏం గెలుపమ్మా, ఏం గెలుపు రోహిణి, అబ్బాబ్బా ఎలా గెలిచావు, ఏం పట్టుదల, ఏం ఓపిక, ఫెంటాస్టిక్ అంతే. గెలుపు ఎలా ఉంది అనేది నీ గెలుపు ఎలా ఉంది అంటే, సార్ చాలా బాగుంది సార్ అన్నది. సార్ 10 సంవత్సరాలు నేను ఎన్నో సాధించింది సార్, కానీ ఈ టాస్క్లో మెగాచి బాగుంది, నాకు అసలు ఎంతో సాధించిన ఫీలింగ్ వచ్చింది సార్ అంటే అదే. ఎందుకంటే అవతల వాళ్ళు అవమానిస్తున్నారు, అవమానించినప్పుడు నువ్వు అంటే నాగార్జున గారు కూడా చెప్పారు, నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు, నువ్వు జీరో, నీలో ఫైర్ లేదు, నువ్వు ఎంటర్టైనర్ మాత్రమే, అంతకు మించి నీకు అర్హతే లేదు అని అన్న వాళ్ళందరికీ నువ్వు నిరూపించి చూపించినావు కదా, అక్కడ నీకు గెలుపు అనేది సార్థకత.
ఎప్పుడైనా రాళ్ళ దెబ్బలు తిన్నప్పుడే రాయి శిల్పం అవుతుంది. ఉలి దెబ్బలు కొడుతుంటే అబ్బా 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 నేను తట్టుకోలేను అంటే అది శిల్పం కాదు. లైక్ దట్ ఎప్పుడైనా కష్టపడితే వచ్చే గెలుపు ఉంటుంది చూడు, అది చాలా స్వీట్గా ఉంటుంది. అదే నాగార్జున గారు చెప్పారు. చాలామంది సరే వదిలే. అయితే ఒక్క నిమిషం. రోహిణి సూపర్, ఫెంటాస్టిక్ అమ్మ, అదిరిపోయింది, సూపర్గా ఆడినావు. ఏది ఏమైనా ఉండాలి అని చెప్పి ఉన్నావు చూడు, అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఒకటే చెప్తున్నా, గెలవడానికి కసి చాలా ముఖ్యం రోహిణి. కసి ఉంటేనే వచ్చిన రిజల్ట్ చాలా తీయగా ఉంటుంది. కష్టే ఫలితం చాలా స్వీట్ ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్. ఒక నిమిషం, నేను పర్సనల్గా మాట్లాడాలి. విష్ణుప్రియ రోహిణి లోపలికి రమ్మని చెప్పారు. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చెప్తా. స్టేట్మెంట్ కాదు, ఒక లాజిక్ చెప్తా. ఆ లాజిక్ తర్వాత మనం ఇదంతా చూద్దాం. అయితే విష్ణుప్రియ నేను నిఖిల్ని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు, పృథ్వీని ట్రై చేసినా వర్కౌట్ అయింది అనే పాయింట్ని ఏ రకంగా చెప్పినా, రోహిణికి ఏ రకంగా చెప్పినా, మామూలుగా చెప్పినా, సీరియస్గా చెప్పినా, జోవియల్గా చెప్పినా, ఆ సెంటెన్సు అదంతా కూడా ఒక ప్లానింగే అవుతుంది. అట్టెట్టవుతుంది ప్లానింగు అంటే? రోహిణి ప్లాన్ అన్నది తప్పు కదా. ప్లాన్ అన్నది ఒక అమ్మాయిని పట్టుకొని ప్లాన్ చేసుకున్నాను, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఫస్ట్ నీ ప్లాన్ ఏంటిది? నిఖిల్ని ట్రై చేసినావు, వర్కౌట్ కాకపోతే ఇటు పృథ్వీని ట్రై చేసినా అని చెప్పినావు కదా, నీ ప్లానింగే కదా అని చెప్పి అన్నదే అనుకుందాం. రోహిణి ఎన్ని రకాలుగా అన్నది అనుకున్నా, పదం అటేసినా ఇటేసినా, ఇక్కడ నిఖిల్కి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు, పృథ్వీకి ట్రై చేసినా వర్కౌట్ అయింది అనేది ప్లానింగే అవుతుంది. ఎట్లా చెప్తాపట్టు? నువ్వు టిఫిన్ సెంటర్కి పోయినావు, అంటే క్యాజువల్ వేలో చెప్తున్నా, ఏమనుకోకరి. నువ్వు టిఫిన్ సెంటర్కి పోయి నీకు దోశ తినాలని ఉంది, మనసులో దోశ తినాలని ఉంది. టిఫిన్ సెంటర్కి పోయినావు, దోశ ఉందా, ఆనియన్ దోశ అన్నాడు, లేదు అన్నాడు, అయిపోయింది అన్నాడు. ఇడ్లీ ఉందా అంటే లేదు అన్నాడు, అయిపోయింది అన్నాడు. బోండా ఉందంటే ఉంది అన్నాడు, సరే బోండా ఇయ్యండి అని చెప్పి తీసుకున్నావు, తిన్నావు, అయిపోయింది. ఈ సినారియోలో నీకు దోశ తినాలని ఉంది కానీ దొరకలే, ఇడ్లీ తినాలని ఉంది కానీ దొరకలే, బోండా తినాలని లేకపోయినా కానీ అక్కడ ఉంది కాబట్టి తినేసినావు. ఓవరాల్గా నీకు టిఫిన్ చేయడం అయితే నీ ప్లానింగే కదా. దోశ తినడమో, బోండా తినడమో, ఇడ్లీ తినడమో నీ ప్లానింగ్ కాకపోవచ్చు, కానీ టిఫిన్ చేయడం అయితే నీ ప్లానే కదా. ఓవరాల్గా ఈ హౌస్లో ఒక ట్రాక్ పెట్టుకుందాం అనేది నీ ప్లానే కదా. నిఖిల్ వర్కౌట్ అయితేంది, పృథ్వీ వర్కౌట్ అయితేంది, టేస్టీ తేజ వర్కౌట్ అవుతుంది, ఇంకొకటి వర్కౌట్ అవుతుంది. నీ ప్లానింగ్ అయితేంది, నీకు ఒక ట్రాక్ అనేది ఉంటే బాగుంటుందనే కదా. అప్పుడు సీజన్ 3లో ట్రాక్ బాగా హిట్ అయింది. సో అటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈమె మీద కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈమెకి దోస్తులో ఇంకెవరో చెప్పుకుంటారు, అరే సీజన్లో ట్రాక్ ఉంటే బాగా రోజులు సర్వైవ్ అవ్వగలుగుతావు, ఆఫ్ ద సీజన్ ఇది నడిపించేస్తుందిరా, నువ్వేం చేసినా జరిగినా ఒక ట్రాక్ ఉంటే నడిపించేస్తుందిరా అని చెప్పి ఉండొచ్చు. ఈమె నేచర్ ఏంటిది? ఏదైనా ఓవర్గా జుమ్ అయిపోతుంది కదా, మొత్తం ఇట్లా అంటుంది కదా. ఆ కైండ్ ఆఫ్ నువ్వు ట్రాక్ మెయింటైన్ చేయాలంటే మొత్తం పూజ చేస్తుంది, దీపారాధన, అర్చన, ఏం చేస్తుంది ఆ పృథ్వీకి, అన్నీ చేస్తాను. ఎందుకు? ఆమె నేచర్ అది, అంతే. ఆమె ఓం నమ శివాయ అది అనుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే మొత్తం ఒక రకం. అబ్బా నారాయణ అంటది, పృథ్వీ పారాయణ చేస్తుంది, పాద క్రాంతంగా ఉంటుంది అన్నట్టు, మొత్తం ఈ కాళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది ముచ్చట. ఒక రకం మనిషి, ఆమెకి ట్రాక్ మెయింటైన్ చేయాలన్నందుకు ఏం చేస్తుంది అది. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. ఆమె ట్రాక్ ప్లానింగ్ అయితే అయి ఉండొచ్చు, జెన్యూన్గా తర్వాత ఫీలింగ్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు, జెన్యూన్గా కూడా వచ్చి ఉండొచ్చు, అది కంటిన్యూ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ పృథ్వీకి బయట లవర్ ఉందన్న సంగతి, గర్ల్ ఫ్రెండ్ ఉందన్న సంగతి ఆమెకు తెలియదా? బయట పని చేయలేదా కలిసి? టెల్ మీ. మీరు ఏందో అసలు షో చూసి షో వరకే అనుకుంటారు, బయట ఏం జరుగుతుంది? ఇప్పుడు పోయిన సీజన్లో నిఖిల్ అంటే నాకు పర్సనాలిటీ అంటే ఇష్టము అనుకున్నా, కానీ కాలేదు, వర్కౌట్ కాలేదు అని చెప్పే. నాగార్జున గారి ముందు కూడా అదే చెప్పే, సార్ నేను ఇదివరకు పోయిన సీజన్లో మాకు పోయిన షోలో మేము ఇద్దరు కలిసి వర్క్ చేసినాం, అక్కడ నాకు ఆయన పర్సనాలిటీ అంటే ఇష్టం, ఇక్కడ ఏదైనా కనెక్ట్ అయ్యింది అనుకున్నా, కనెక్ట్ కాలేదంటే ఈ కనెక్షన్స్ పెంచుకోవడానికి వచ్చినట్టు కాదు ఇది. టెల్ మీ. ఖతరంకా కిలాడి, అది ఒక షో పేరు. అయితే ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి పిలిచి కూర్చుని మాట్లాడి నాగార్జున సార్ ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటంటే, క్లిప్ ప్లే చేసిన తర్వాత విష్ణు రోహిణి ఓడిపోయింది, బాధలో ఏదో వాగింది, నువ్వు క్యారెక్టర్ అనేదాకే నువ్వు పోయినావు అన్నాడు. అంటే సార్ అసలు ఆమె చూపించింది తన పర్సనాలిటీ, తన క్యారెక్టరే కదా సార్ అంటది. ఈమె మొత్తం ఒక రకమైన ఈమె ఆధ్యాత్మిక గ్రంథాలు అరారగా చదివి ఆగమాగం అయిపోయిన మనిషి అనిపిస్తుంది. ఎందుకంటే అరారగా అంటే సగం
ఆధ్యాత్మికంగా మాట్లాడినట్టు ఉంటుంది, అందులో సెన్స్లెస్ పాయింట్స్ ఉంటాయి అబ్బా. ఆ, ఇదే బాధ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్తో ఉన్న బాధే అది. ఏమన్నా నేను ఏదో ముసలోడు లెక్క చెప్తాను ఏదో అయ్యాట్రా అంటే నేను మా నాన్న నుంచి వెళ్ళి అంటే మా పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేది ఇవన్నీ. నేను ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి యోగాకి మా నాన్న యోగా నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు నేను ఈ ఆధ్యాత్మికంగా కూడా, ఆధ్యాత్మికంగా అని కాదు కానీ సోషల్గా నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉండేటోన్నప్పుడు. ఆర్ఎస్ఎస్ అంటే స్వయం సేవక్ సంఘము, అది శాఖ ఉంటుంది. మళ్ళీ ఇది హిందుత్వానికి లింక్ అయ్యే ఉంటుంది, హిందుత్వం గురించి నూరిపోస్తారు అనేది కాదు. శాఖ రోజు పొద్దున పోతే అక్కడ యోగా నేర్పిస్తారు, మంచి మాటలు చెప్తారు, వీరోచిత పోరాట గాథలు చెప్తారు. లైక్ శివాజీ మహారాజ్ గురించి, ఆయన చేసిన యుద్ధాల గురించి, ఇట్లాంటి ఒక మంచి మంచి ఇన్పుట్స్, స్టోరీస్ అట్లాంటివి ఇస్తారు. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే కొన్ని విలువలు, ఎథిక్స్, వాల్యూస్ ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట చాలా తగ్గిపోయింది పురాణం పంపించరు. మబ్బులు 6కి లేవాలి, మార్నింగ్ 6కి లేచి పోవాలి, అక్కడ కూర్చుని మంచి మంచి మాటలు చెప్తారు. సో ఇవన్నీ నేర్చుకున్నాను కింద నాకేంటంటే కొంచెం పెద్దరికం ముచ్చట్లు వస్తూ ఉంటాయి ఏమనుకోకరి ఫ్లోలా. అయితే ఈ మనిషి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ యూట్యూబ్లు చూసి లేదంటే ఇన్స్టాగ్రామ్లలో చూసి అదే లోకము, అదే ప్రపంచం అనుకుంటారు. అండ్ గింతంత తెలిస్తే ఎంతో తెలుసు అనుకుంటారు. అది కాదు, మన తెలియంది చాలా ఉంటుంది. మన ఆధ్యాత్మిక అనగానే నారాయణ పారాయణం చేస్తే సరిపోదు, గిన్నెలు ఉండాలి. గిన్నెల అంటే మనం చేసే పనులలో ఉండాలి. పొద్దుగాల గుడికి పోతా, సాయంత్రం పబ్బుకి పోతా అంటే ఏడా ఏం అన్నుబొక్కనా? వీళ్ళు ఏంటంటే సగం సగం తెలివితోటి పొద్దుగాల నేను మొత్తం పూజ చేస్తా, సాయంత్రం నేను పబ్బుకి పోతా, బార్కి పోయి తాగుతా అని ఇది ఒక రకం. సాయంత్రం 6 తర్వాత ఒక అనౌన్స్ చేశారు, ఆడవాళ్ళు తాగకూడదా, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదా అని. అంటే అవి తర్వాత ఎఫెక్ట్ ఇస్తాయి ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా తర్వాత ఎఫెక్ట్ ఇస్తాయి. అండ్ అమ్మాయిలకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. రేపు పొద్దున పిల్లలు పుట్టే దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, రేపు పొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. ఎంజాయ్ చేయరు ఎవడద్దంటారు గంగల వరకు అని చెప్తున్నా. వాటి ఇండికేషన్స్ తర్వాత చాలా బ్యాడ్ అయ్యి తర్వాత చాలా బాధపడతారు. ఎంతోమందికి ఇప్పుడు కల్కి సినిమాలో సిచ్యువేషన్ ఉంటుంది చూసిరా, అదేంటి ప్రెగ్నెంట్ అవ్వగలిగే అమ్మాయిని సెర్చ్ చేసి అవ్వగలుగుతుంది అంటే వాళ్ళు తీసుకొని పోతారు. ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రం అవ్వగలుగుతారు. అంటే ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా దారుణంగా మారుతుంది. వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే మనం మార్చుకుంటున్న జీవన శైలి. పొద్దుగాల గుడికి పోతే సాయంత్రం పబ్బు పోతా అంటే గడ్డ అవుతుంది. అది ఎందుకు ఫ్రీడమ్ ఉండద్దా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండద్దా, మాంకాయ పులుసు ఉండద్దా అంటే సంకన ఆగిపోతారు. వెనకటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు కానీ వెనకటోళ్ళే కరెక్ట్. అన్నీ చేయాలి, అన్నిట్లో ముందు ఉండాలి, కానీ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మన దగ్గర ప్రమాదం తెద్దాం. ఇప్పుడు మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూలు, కాజు పాకాలు అండ్ మంచి మంచి సున్నుండలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ తర్వాత ఇంకా యాడ్ అవుతున్నాయి. ట్రై చేయరు, అంతా హోమ్ మేడ్. బయట ఎక్కడ పడితే అక్కడ తినకొర్రి, ఎడిదిప్పామన్నట్టు ఏదో వచ్చింది ఏప్లో. సరే, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుతుంది. అయితే విష్ణుప్రియ తను ఇప్పుడు వీళ్ళిద్దరి పంచాయతీలో క్లిప్ ప్లే చేసిన తర్వాత విష్ణుప్రియ తన సైడ్ రైట్ అంటుంది, రోహిణి ఏమో సైలెంట్గా ఉన్నది. తన సైడ్ రైట్ అని వాదించుకునే రకంగా వాదించుకుంటుంది. సార్ ఆమె నన్ను గివప్ ఇచ్చేస్తావు, దిగిపోతావు, ఇట్లాంటి షేక్ హ్యాండ్ ఇచ్చి దిగు, ఇంకేముంది అని ఇట్లాంటి మాట్లాడినది సార్ అని. అందుకే నాకు కోపం వచ్చింది. ఎందుకు నేను ఇన్ని రోజులు నేను ఎప్పుడన్నా ఆడలేదా సార్, నేను ఆడకుండా ఉన్నానా? ఎస్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ అతను, నా పర్సనల్ ఎమోషన్ అతను, కానీ ఒకరి ఎమోషన్ని అనకూడదు కదా సార్. నా ఎమోషన్ నేను గేమ్లోకి తీసుకొస్తే అనాలి, కానీ నేను గేమ్లోకి ఇప్పటిదాకా చాలా టాస్క్లు జరిగాయి సార్. నేను ఎప్పుడైనా ఆగిపోయింది ఉందా సార్? ఐ గేవ్ మై 100%. నేను ఎంత పెట్టగలను అంత పెట్టాను కదా సార్. అట్లా కూడా ఆడొద్దు, గివప్ ఇస్తుంది అని అంటే నా పొజిషన్లో ఎవరున్నా కానీ అలాగే రియాక్ట్ అవుతారు. నేను ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ నేను అలాగే రియాక్ట్ అవుతాను సార్. దాని తర్వాత కూడా ప్లాను ఇలా అలా అని అంటుంటే సార్, రోహిణి అనే మాటలన్నీ అనింది సార్. అందుకే నేను అన్నది సార్, ఇప్పటిదాకా నేను ఏం ఆడలేదని అనింది అని చెప్పి ఈ పాయింట్స్ అని చెప్పింది. ఆ అబ్బాయి నా ప్రియారిటీ అని నేను ఒక చోట చెప్పలేదు అనట్లేదు అని ఇవన్నీ చెప్పింది. ఇక్కడ నాగార్జున సార్ ఒక మాట అన్నారు, ఏమన్నారు, అవన్నీ అంటే నువ్వు క్యారెక్టర్ అని అంటావా అన్నాడు. కానీ నేనేమంటా అంటే దీనికంటే ముందు సబ్జెక్టు మనందరికీ తెలుసు. ఇప్పుడు విష్ణుకి పృథ్వీ ప్రియారిటీయా కాదా?
ఒకటి. రెండోది ఈ టాస్క్లో ఈ రోహిణి చెప్పిన తర్వాతనో యష్మి చెప్పిన తర్వాతనో ఈ ఏదైనా వీరోచితంగా పోరాటం చేసిందా అన్నదా చెప్పుర్రి. విష్ణుప్రియ గట్టిగా ఆడిందా? ఆడలేదు కదా. ఎన్ని మాటలు దండకు కదా. అంటే మన మాటల్లో ఉన్నది, చేతుల్లో ఏముంది? మన్ను ఏమి లేదు కదా చేతులలో. ఆయన చేతుల్లోకి పోయి కిక్కి అని కరిగిపోవడం తప్ప మంచులా కరిగిపోయింది సార్ చేతిలో, అవునా కదా? అట్లాంటప్పుడు ఈ మాటల్ని దండగా మీరు మాటల్ని తీసుకుంటారు, చేతులు ఏంటిది? నేనేమంటా అంటే మాటలు మాట్లాడతాం పోయి చేతులలో ఏముంది అనేది పాయింట్ కదా. చేతులలో ఏం లేదు కదా ముచ్చట అక్కడ. రెండోది, ఇప్పుడు ఆయన ప్రియారిటీ అన్నప్పుడు అందరికీ వచ్చే డౌటే అది, పెద్దగా ఏం లేదు. ఆమెకి అనౌన్స్ చేసుకున్న తర్వాత ఆమెదే పెద్ద తప్పు. ఆమెనే నాకు ఆయనే ప్రియారిటీ నాకంటే అన్నాక ఇంకేంది, నువ్వు నీకంటే ప్రియారిటీ ఉన్నోడికి నువ్వు ప్రియారిటీ ఇస్తావు కదా. మూడో పాయింట్, ఈమె ఏ ఆటలో నేను గివప్ ఇచ్చానంటే ఏ ఆటలో ఈమె గట్టిగా ఆడింది, అసలు ఏ ఆట ఆడింది, విష్ణుప్రియ ఆడిన ఆటలు ఎందుకు కింద కామెంట్ చేయదు. రైట్, విష్ణుప్రియ ఫ్యాన్స్ ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు తెలుస్తలేదు అబ్బా, ప్లీజ్ మీరు 10 పాయింట్ వారే నా మొకాన విష్ణుప్రియని పొగుడుతా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్, ఈ ఏంది సార్ ఎక్కడైనా నేను గివప్ ఇచ్చానా అన్నది. గివప్ ఇయ్యలేదా? ఎక్కడైనా తన ఎమోషన్ అనేది గేమ్లోకి వచ్చిందా అని అన్నది. గేమ్లోకి రాలేదా? ఈవెన్ రోహిణిని అంత బాగా ఆడుతుంటే నిఖిల్ పొగిడితే, అంటే పృథ్వీని పొగుడుతూ రోహిణిని కూడా పొగుడుతుంటే ఎందుకు పొగుడుతున్నావు అని వచ్చింది. అది గేమ్లోకి వచ్చినట్టు కదా. ఎన్నో గేమ్స్లో పృథ్వీ కోసం అని చెప్పి సాక్రిఫైస్ చేయలేదా? ఎన్నో గేమ్స్లో పృథ్వీ కోసం అని చెప్పి నిలవలేదా? ప్రతి గేమ్లో ఈవెన్ టీషర్ట్ దింపే దానిలో కూడా ఈమె మంత్రాలు చేయలేదా? ఈమె మాట్లాడలేదా? మతలబులు చేయలేదా? శాండ్ వేసే టాస్క్లో కూడా రోహిణికి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చి తీసుకుపోయి మళ్ళీ పృథ్వీకి సపోర్ట్ చేయలేదా? ఈవెన్ రోహిణికి సపోర్ట్ చేస్తున్నట్టే చేసి సంచులు తీసుకుపోయి పృథ్వీకి ఇవ్వలేదా? గేమ్లోకి అన్ని గేముల్లోకి పృథ్వీ ఎమ్మటి తోకలెక్క తిరిగింది. అసలు ఎక్కడ కూడా గేమ్ ఆడలేదు, ఎక్కడ కూడా లేదు. ఈమె ఎట్లా ఇంత భారీ స్టేట్మెంట్లు ఇస్తుంది? ఈ స్టేట్మెంట్లు ఎట్లా మీకు నచ్చుతున్నాయి? నాకు బాధ, నా క్వశ్చన్ ఇది. నిన్న కూడా బాధపడ్డా. రైట్, ఇక్కడ అయితే క్యారెక్టర్ అని అంటామంటే సార్ ఒక ఉమెన్ని అలా పోర్ట్రేట్ చేయడం తప్పు కదా సార్. ఈమె పోర్ట్రేట్ చేసుకోవడం తప్పబ్బా. ఇప్పుడు అవతలో నన్ను 4 మాట్లాడుతుండంటే ఫస్ట్ నువ్వు ఆ మాటలు అనడానికి ఏం చేసినావు అనేది ఆలోచిస్తే, నువ్వు చేసిన దానిలో రైట్ ఉన్నా కానీ రాంగ్ అనేవాడంటే తప్పు. నువ్వు చేసిన దానిలో అదే పాయింట్ ఉండి నువ్వు పృథ్వీ అని తిరుగుతుంటే పృథ్వీ నీకు ఇంపార్టెంట్ కదా, నువ్వు దిగిపోతావు అని అంటే తప్పు ఎట్లయితుంది? అవతలో అలా పోర్ట్రేట్ చేయడం తప్పు అంటే, యాక్చువల్లీ ఇక్కడ రోహిణిది ఏంది పెద్ద తప్పు ఏంటంటే ఫ్రెండ్లీగా తన సీక్రెట్ని చెప్పింది. ఆ సీక్రెట్ని తీసుకొచ్చి ఈ సీక్రెట్ సూపర్ స్టార్ బయట పెట్టింది. ఫ్రెండ్లీ వైఫ్ తోటి చెప్పింది కానీ అది బయట పెట్టకూడదు, కానీ బయట పెట్టింది. అంటే ఈమె ట్రేడ్ సీక్రెట్. ఇప్పుడు ఉంది, నేను మా ఫుడ్ రెసిపీ ఉంది, ఆ రెసిపీ అనేది మా సీక్రెట్, అది నేను ఫ్రెండ్లీగా బయట పెట్టింది అనుకో, బిస్కెట్. లైక్ దట్ ఇప్పుడు విష్ణుప్రియ ఫ్రెండ్లీగా రోహిణికి ఒక సీక్రెట్ చెప్పింది, ఆ సీక్రెట్ని ఈమె బజార్లో పెట్టింది. ఎందుకంటే మాట పెరిగి కోపాలు ఉన్నాయి కాబట్టి అది బయటకు వచ్చేసింది. అది తప్పు, అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆమె సీక్రెట్ కదా అది. కానీ క్యారెక్టర్ అనేసరికి వాళ్ళింది చెప్పిందబ్బా, నువ్వు నిఖిల్కి లైన్ చేసినావు, అది వర్కౌట్ కాకపోతే ఇక్కడ ఈయనకి లైన్ చేసి నువ్వు ఎట్లుంటున్నావు తెలియదు, నీ ప్లానింగ్ ఏంది, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ బచాయిస్తున్నావు అని చెప్పి అన్నది. అయితే ఇదే రోహిణి నీ వల్ల పృథ్వీ బచాయిస్తుండు అని చెప్పింది. కానీ నేనేమంటా అంటే 2 సేమ్ స్టేట్మెంట్సే, కొంచెం డిఫరెన్స్. నీ వల్ల పృథ్వీ బచాయిస్తుండు, కొన్ని రోజులు పోయిన తర్వాత పృథ్వీ ఆట స్ట్రాంగ్ అయింది, పృథ్వీ వల్ల నువ్వు బచాయిస్తున్నావు. ఇక్కడ ట్రాక్ మెయింటైన్ చేయడం వల్ల నువ్వు ఉపయోగం అది, అర్థమైందా? కొన్ని రోజులు నీ వల్ల అతను సేవ్ అయిపోయింది. ఎందుకంటే విష్ణుప్రియ అప్పటికి చాలామందికి తెలుసు, పృథ్వీ తెలియదు కాబట్టి. కానీ వన్స్ పృథ్వీ సస్టైన్ అయిన తర్వాత పృథ్వీ గేమ్ బాగున్నది, విష్ణుప్రియ గేమ్ ఏం లేదు. కాబట్టి ఏంటంటే విష్ణుప్రియ నామినేషన్ లేనప్పుడు పృథ్వీకి ఓట్లు పడతాయి, పృథ్వీ నామినేషన్ లేనప్పుడు విష్ణుప్రియకి ఓట్లు పడతాయి. నిఖిల్ నామినేషన్లు లేనప్పుడు యష్మికి ఓట్లు పడతాయి, పృథ్వీకి ఓట్లు పడతాయి. పృథ్వీ యష్మి నామినేషన్లు లేనప్పుడు నిఖిల్ నామినేషన్లు ఉంటే నిఖిల్కి ఓట్లు పడతాయి. సో ఈ గ్రూపిజము, ఈ ట్రాక్ల వల్ల ఉన్న ఉపయోగం ఇది. సో అదే చెప్పింది. అంటే ఈ ట్రాక్ వల్ల సేవ్ అవుతుందా అనిపిస్తుందా నీకు అని అంటే, అవును సార్, అంటే ఈ ట్రాక్ వల్లనే ఉంటుంది అని అంటే అట్లని కాదు సార్. ఏంటంటే ఈ ట్రాక్ నచ్చినట్టుంది కొంతమంది జనాలకంటే నచ్చుతుంది. ఈ కైండ్ ఆఫ్ ట్రాక్ నచ్చే బ్యాచ్ కూడా ఉంటారు. పాపం పిల్లలు, వాళ్ళకి తెలియదు, ఇదే ముద్దుగా అనిపిస్తుంది ట్రాక్ వాళ్ళకి, అంతే తప్ప ఇది లోకం కాదు, ఇది దండగా, ఇదంతా బక్వాసు, ఇదంతా బేవార్సు ముచ్చట అని చెప్పి వాళ్ళకి తెలియదు. పాపం పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, అట్లాంటి వాళ్ళకి నచ్చుతుంది. ఆ తర్వాత ఇక్కడ విష్ణుప్రియ ఇదే నన్ను అట్లా పోర్ట్రే చేయడం తప్పు కదా, అసలు అలా ఎట్లాంటిది, అసలు ఓడిపోయినప్పుడు ఆ పర్సనాలిటీ తెలుస్తుంది అనేది మీరే అన్నారు కదా సార్. అంటే ఇక్కడ షోలో పర్సనాలిటీ తెలుస్తుంది అన్నారు కదా, ఓడిపోయినప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం నేను తీసుకోలేకపోయినా, సిచ్యువేషన్స్ వాట్ వీఆర్ అనేది అర్థమైతే అని మీరే చెప్పారు కదా అని చెప్పి ఆయన మీదకి నూకే. నాగార్జున గారు పోయమ్మ తిప్పి నా మీదకి నూకింది.
నాగార్జున గారు. మరి అదే కనిపించింది మాకు. నేను అన్నా కదా, ఇప్పుడు సిచ్యువేషన్లో పర్సనాలిటీ తెలుస్తుంది, క్యారెక్టర్ తెలుస్తుంది అన్న, నేనే చెప్పినా కదా, తెలిసింది మరి నీ క్యారెక్టర్ ఏందో కనిపించింది అని అన్నాడు. ఊరికే ఆమెను బదనాం చేస్తే ఆమెకు సింపతి వస్తుందబ్బా, అంతకు మించి ఇంకేం లేదు. విష్ణుప్రియని తప్పు 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 అంటే అయ్యో నాగార్జున గారు తప్పు అంటారు అని చెప్పి మనం ఫీల్ అవుతాం. అవగది కలిపియడానికి విష్ణుప్రియ ఫ్యాన్స్ని యాక్టివేట్ చేయడానికి పెట్టిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ నాగార్జున గారు, విష్ణుప్రియ అండి, ఓకే సార్ అర్థమైందంటే నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు, అసలు క్యారెక్టర్ లెస్ అని. ఇక్కడ విష్ణుప్రియ ఒక పాయింట్ అని, క్యారెక్టర్ లెస్ అనలేదు సార్ అని. ఇక్కడ ఏమంటే ఒక గొడవ జరుగుతున్నప్పుడు, నాగార్జున గారు కూడా ఇదే చెప్పారు, ఒక గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ ఎందుకు తెలుస్తుంది అని అంటే వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుందని తెలుస్తుంది అని అన్నావా? కాదు కదా, క్యారెక్టర్ లెస్ అన్నట్టే కదా. ఇండైరెక్ట్గా నువ్వు ఏ ఫీలింగ్ తోటి అన్నా కానీ అక్కడ జరుగుతున్న గొడవలో నువ్వు క్యారెక్టర్ అనే పదం తెచ్చినావు అంటే క్యారెక్టర్ లెస్ అన్నట్టే అని చెప్పాడు. అయితే విష్ణుప్రియ అండి, సార్ అన్ని మాట్లాడినా సార్, ఆ క్లిప్లన్నీ తీసేసారు మీరంటే, అన్ని మాట్లాడిన మొత్తం టోటల్ క్లిప్ వేస్తే ఏముంటుంది తెలుసా? టోటల్ క్లిప్ వేయాలి, కంప్లీట్ గేమ్ ఆడింది కూడా క్లిప్ వేయాలి, ఎట్లుంటుంది ఉంటుంది, అది కూడా వేయాలి, గమ్మత్ ఉంటుంది. సార్ క్లిప్ అది మిస్ అయిందంటే, క్లిప్ కాదు నీకు సెన్స్ మిస్ అయింది అని చెప్పి అన్నాడు. క్యారెక్టర్ అని మాట్లాడద్దు అని చెప్పాడు. క్లిప్ మిస్ అయింది సార్, దీనికంటే ముందు ఉన్నది సార్, ఆమె అన్నది సార్ ప్లాన్ చేసుకొని అది ఇది అని అన్నది సార్. దానికంటే ముందు నీ బాడీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నువ్వేం ఆడినావు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి కదా. మరి అవన్నీ కూడా చూపిస్తే ఈమెకే కదా పెద్ద బదనం, ఈమెకే పెద్ద, నేను సత్యపూస, నేను ఏం మాట్లాడలేదు, ఈమె గమ్మది మాట్లాడదు. ప్రేరణ విషయంలో కూడా అప్పుడు విష్ణుప్రియ తప్పు, ఆమె కొరికింది అని చెప్తే ఎవ్వరు నమ్మలేదు. ప్రేరణ తప్పు అన్నారు. ఆమె కొరికిన తర్వాత అది బ్రెయిన్లెస్ సంథింగ్ క్యారెక్టర్లెస్ ఇవన్నీ వచ్చినాయి పదాలు. లేకపోతే ఆమె పతివ్రత అంటది, ఆమె పుణ్యశ్రీ అంటది, ఏవేవో పదాలు మాట్లాడుతుంది అబ్బాయి, ఏవేవో అసలు డిస్గస్టింగ్ వర్డ్స్ అని మారుతుంది గలీజ్గా నాకు. సరే నెక్స్ట్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. రోహిణి ఉండి తనకు తాను పోర్ట్రే తనకు తను ప్రియారిటీ అని చెప్పి వీళ్ళే చెప్పుకున్న తర్వాత సార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని దిగుతారు కదా, అదే నేను చెప్పిన అంటే నాగార్జున నీ బాధ అందరికీ అర్థమవుతుంది, ఆగు నువ్వు ఎట్లా ప్లాన్ ఏంటి ఇట్లా అంటావు అని చెప్పి నాగార్జున గారు అన్నారు. ఆ తర్వాత ఈ పంచాయతీ అంతా కూడా ఇక నాగార్జున గారు డైరెక్ట్గా అడిగారు, రోహిణి చెప్పు నిజంగా నీతో అన్నదంటే అన్నది సార్ అన్నది. అబద్ధమైతే అని చెప్తుందా? అన్నది సార్ అంటే అవునా, నేను అనేది అది కాదు, నిజంగా అన్నదా అంటే సార్ సరదాగా అయితే నాతో అన్నది సార్ అంటే అది కాదమ్మా రోహిణి, ఇలా వర్కౌట్ కాలేదు, నిఖిల్ని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు, పృథ్వీని ట్రై చేసినా వర్కౌట్ అయింది, ఈ పదం నీతో చెప్పింది, ఈ సెంటెన్స్ నీతో చెప్పింది అని చెప్పింది సార్ అని. ఏ టోన్లో చెప్పింది అని కూడా అడిగారు నాగార్జున గారు. అంటే సార్ నిఖిల్ని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు, పృథ్వీని ట్రై చేసినా వర్కౌట్ అయింది, ఇట్లా చెప్పింది సార్ అని. ఏది కూడా ఇమిటేట్ చేస్తూ చెప్పిన తర్వాత ఇక్కడ ఈ సీను నేను క్లిప్ ప్లే చేస్తానని చెప్పి నాగార్జున గారు చూపించాల్సిన క్లిప్ ఏంది, ఒరిజినల్ క్లిప్ ప్లే చేయాలి, అసలు క్లిప్ ప్లే చేయాలి. ఏంటిది, ఫస్ట్ విష్ణుప్రియ ఎప్పుడైతే రోహిణికి ఆ మాట చెప్పిందో గది ప్లే చేయాలి. గది ప్లే చేయకుండా నిఖిల్ దగ్గర వీళ్ళు సెటిల్మెంట్ చేసుకునే టైంలో ముచ్చట్లు పెట్టుకునే ముచ్చట్లు పెట్టిన పంచాయతీ ఉంటుంది చూడు, గది ప్లే చేస్తారు. నాకు ఆశ్చర్యమైంది, అరే ఏందిరా భయ్ మీరు ఏ క్లిప్ ప్లే చేయాలన్నో తెలియదా అన్న సెన్స్ వచ్చింది. అయితే రోహిణి ఒకటి స్టేట్మెంట్ చెప్పింది, నాతోటి నేను ఇలా ప్లాన్ చేసినా అని చెప్పలేదు సార్, కానీ నాకు ఈ విషయం చెప్పింది. అంటే ఏదో ఊరికినే అంత ప్లాన్ అనే పదం చుట్టూ తిరిగింది. ఆఖరికి వస్తే రోహిణి ఏమంటుంది, సార్ నేను ప్లాన్ అనే పదం యూజ్ చేసినందుకు సారీ సార్ అంటది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు ముచ్చట. అక్కడ ప్లాన్ అని చెప్పినా చెప్పకపోయినా అదే ప్లాన్ కదా, దాన్ని ప్లాన్ అంటారు కదా. ఇంకేం చేయలేక ప్లాన్ అనే పదం నేను వెనక్కి తీసుకుంటున్నాను సారీ సార్ అని చెప్పింది లాస్ట్కి. విష్ణుప్రియ నేను అనలేదు సార్, నేను అన్నది వేరు సార్, నేను ప్రీవియస్ షోలో నిఖిల్తో చేసిన కాబట్టి అతని పర్సనాలిటీ నాకు నచ్చింది, ఐ లైక్డ్ హిజ్ పర్సనాలిటీ, సో నేను అదే పాయింట్లో చెప్పాను సార్, నేను నిఖిల్ తోటి సెట్ అయిద్దామని అనుకున్నా కానీ కాలేదు సార్, యాదృచ్ఛికంగా ఇలా జరిగింది సార్ అని. యాదృచ్ఛికంగా జరిగితేంది, ఇంకే రకంగా జరిగితేంది, ఏముంది ఎప్పుడు మొత్తానికి అయితే ఏదో ఒకరితో సెట్ అయిపోవాలన్న ప్లానింగ్ తోటి వచ్చినట్ట కాదా చెప్పురి. నచ్చింది, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నాకైతే అనిపించింది అబ్బా, ఇప్పుడు నువ్వు ఒకరితో కనెక్ట్ అవ్వాలని వచ్చిన ఈ షోలో, అంతేనా? అట్లా కనెక్ట్ అయితే ట్రాక్ బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉండొచ్చు అనేది పాయింట్ కదా. అంటే బిగ్ బాస్ టీమ్ది కూడా తప్పు ఉంటుంది అబ్బా, టీము చెప్తుంది ముందే, నీకు ఎవరితోటైనా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే వాళ్ళతో కనెక్ట్ అవ్వు, షోలో కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, షోలో కొంచెం రసవత్తరంగా రసం సాంబార్ లెక్క ఉంటుంది, కాబట్టి నువ్వు ఎవరితోటైనా కనెక్షన్ వస్తే కనెక్ట్ అవ్వు అని చెప్తారు. కొంతమందికి ముందే మాట్లాడుకొని నువ్వు ట్రాక్ మెయింటైన్ చేస్తే నేను ఇన్ని వారాలు ఉంచుతావని చెప్పి కూడా చెప్తారు. నువ్వు లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఇన్ని వారాలు ఉంచుతావని, నువ్వు వీళ్ళతో కాంట్రవర్సీ పెట్టుకుంటే ఇన్ని వారాలు ఉంచుతావని కూడా చెప్పే కథలు ఉంటాయి. అట్లా చాలామందితో చాలా డీలింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు
యష్మి శోభా శెట్టి అంత నెగిటివ్గా బిహేవ్ చేయడానికి కారణాలు ఏమంటే ముందే చెప్తారు, నువ్వు నెగిటివ్గా బిహేవ్ చేస్తే నేను ఎక్కువ రోజులు ఉంచుతావని. లైక్ దట్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అగ్రిమెంట్ల వైజ్గా. అది ఓకే, ప్లాన్ అన్నదా అయిపోయింది. ఇక్కడ ఇదంతా డిస్కషన్ అయింది. అతనితో విష్ణుప్రియ ఉండి ఐ థాట్ లైక్ దట్ ఈస్ బట్ ఈస్ ఒక నిమిషం. దీని తర్వాత ఇదంతా చూసిన, ఇదంతా హౌస్ మేట్స్కి అంతా చూపించి ఈ డిస్కషన్ అంతా ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ హౌస్ మేట్స్ నిర్ణయం అడుగుదాం, ఎవరిది తప్పు ఉంది ఎవరిది రైట్ ఉంది అని చెప్పి నాగార్జున సార్ ఫస్ట్ అవినాష్తో మొదలుపెట్టింది. అది కొంచెం కామెడీ అయిపోయింది. యాక్చువల్లీ సీరియస్ టాపిక్గా పోతూ ఇది కామెడీ అయిపోయింది మొత్తానికి. అయితే ఇది పెద్ద కామెడీ ఏమి వచ్చట్లే కానీ, అయితే రోహిణిని లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు నీకు ఈ ట్రాక్ వర్కౌట్ అవ్వడం వల్ల తను ఉంటుంది అనిపిస్తుంది అంటే, సార్ ట్రాక్ వర్కౌట్ అంటే నచ్చడం వల్ల ఉంటుండ్రేమో అన్న ఫీలింగ్ వచ్చింది సార్ అని చెప్పి చెప్పింది. అక్కడ యాక్చువల్లీ ఇదంతా జరుగుతుంటే ఏది నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరికి ట్రై చేసినా వీళ్ళు వర్కౌట్ అయ్యారు, ఇదంతా డిస్కషన్ జరుగుతుంటే పృథ్వీ మస్తు నవ్వుకుంటాడు తెలుసా ఇట్లాంటి అన్నిటికీ. కానీరా మొత్తానికైతే మనకైతే వర్కౌట్ అయింది, సేఫ్ అయిపోయాను. యాక్చువల్లీ పృథ్వీకి కూడా ఇవన్నీ తెలుసు అబ్బా. నేను చెప్పినట్టుగా కొంచెం పృథ్వీకి కూడా ఇగో ఎందుకు పెడతారు తెలుసా ఇట్లాంటి కొంచెం 6 pack పర్సనాలిటీస్, కొంచెం ఈ గడ్డాలు జుట్లు ఎంత ఒక మోడల్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎందుకు పెడతారంటే ఇట్లాంటి లవ్ ట్రాక్లు వర్కౌట్ అవుతాయని వాళ్ళు కూడా చెప్తారు లోపలికి పోయేటప్పుడు. అంతే, మనం పిచ్చోళ్ళం అది. యా, మై డ్రీమ్ హౌస్ మై డియర్ హౌస్ మేట్స్, డ్రీమ్ హౌస్ అని రాసేందరు. మై డియర్ హౌస్ మేట్స్ అని నాగార్జున గారు తప్పే వాళ్ళతో మీరే చెప్పాలి అని చెప్పి క్లిప్ ప్లే చేస్తామని చెప్పి అది తర్వాత క్లిప్ ప్లే చేస్తారు. అదో వెరైటీ. అసలు డిస్కషన్ స్టార్ట్ అయింది ప్లే చేస్తారా, డిస్కషన్ అయిపోయిన తర్వాత సర్దు మరిగేటప్పుడు డిస్కషన్లు ప్లే చేస్తారా, ఏంది వీళ్ళు వెరైటీ క్యాండిడేట్లు అనిపించింది. విష్ణుప్రియ నిఖిల్ పర్సనాలిటీ నాకు నచ్చింది సార్. యాక్చువల్లీ ప్రీవియస్ షోలో ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది, అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు. ఇక్కడ అంటే రోహిణి నాకేం చెప్పావో అది చెప్పు అని అంటది. నాకేం చెప్పావంటే అదే సార్, ఐ లైక్ హిమ్ పర్సనాలిటీ, ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్. అది అవ్వలేదు సార్, పృథ్వీతో కనెక్షన్ వచ్చింది. ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్కి వచ్చారా, వీళ్ళు ఎందుకు వచ్చారా బిగ్ బాస్ హౌస్కి. నెక్స్ట్ లివింగ్ రూమ్కి వచ్చేసిన తర్వాత అవినాష్ని అడిగారు. అవినాష్ గారు చూసిన ఒక తప్పే, సార్ నన్ను ఎందుకు వాళ్ళు చేస్తారు సార్, బాగానేది సార్, గురేంది సార్, నా దిక్కు తిరిగింది, నాకెందుకు సార్ ఇవన్నీ సార్, అమ్మాయిల మ్యాటర్ కదా సార్, అందుకే నేను అక్కడ లేని సార్, టక్కుని లేచి వెళ్ళిపోయింది సార్ అంటే చెప్పు అయినా పర్లేదు చెప్పు అంటే, సార్ అదే సార్ నాకు అవసరం లేదు అనుకున్నాను సార్ అంటే, ఇప్పుడు చూస్తున్న డిస్కషన్ బట్టి అయితే సార్ ప్లాన్ అనే పదం అయితే వాడలేదు కదా సార్ విష్ణుప్రియ, మరి ప్లాన్ అనే పదాన్ని రోహిణి వాడింది కాబట్టి కొంచెం తప్పు అనిపిస్తుంది సార్ అని చెప్పి అన్నాడు. ఏదో ఊరికే అడ్డిమారి కొడితే ఒక బాణం వేసిండు సీకట్లా, అది గుచ్చుకున్న తర్వాత అదే బాణాన్ని అందరు తీసి మళ్ళీ గుచ్చారు, అదే పని అయింది. అయితే గౌతమ్ కృష్ణ అయితే కొంచెం డీసెంట్గా ఏం చెప్పిండంటే, ప్యూర్లీ పృథ్వీతో తనకున్న రిలేషన్ అంతా తన పర్సనల్ సార్, అది వాట్ కవర్ షీ కెన్, తన ఇష్టం సార్, తను ఏం చేసుకుందాం అనుకుంటే తన ఇష్టం సార్, ఇంకా తన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, తన ఇష్టం, నేను తప్పు పట్టను. అయితే క్యారెక్టర్ గురించి రోహిణి గారిని అనడం అంటే రోహిణి క్యారెక్టర్ పాయింట్ తీసుకురావడం మాత్రం తప్పు సార్ విష్ణుప్రియది. అట్నే ఇద్దరు తప్పు ఉంది సార్, ప్లానింగ్ చేసినావు అనేది కూడా తప్పే సార్, ఎందుకంటే ఆమె ప్లాన్ చేసిందా చేయలేదా మనకు సంబంధం లేదు కదా సార్ అని చెప్పాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణను లేపితే సార్ ప్లానింగ్ అనే పెద్ద మాట అనడం తప్పు సార్, కానీ ఆ తర్వాత చాలా పెద్ద మాటలు విష్ణుప్రియ అన్నది సార్, నువ్వు జీరో అన్నది టోను సార్, ఆ చెప్పే టోను, ఆ వర్బల్ అటాక్ అనేది చాలా ఎక్కువ అనిపించింది సార్, చాలా ఎక్కువ వర్బల్ అటాక్ చేసింది. రోహిణి ప్లాన్ అనే వర్డ్ రాకపోతే గొడవ అయితే పెద్ద కాకపోయింది, అది కూడా నేను ఒప్పుకుంటాను సార్ అని. నెక్స్ట్ యష్మి ఉండి సార్ గౌతమ్ కృష్ణ ఏం చెప్పిండు అదే అని రాసినాడు. ఏమంటే గౌతమ్ కృష్ణ ఏం చెప్పిండు, అదే ప్లాన్ అనేది పెద్ద వర్డ్ సార్, అది తప్పు, ఇటేమో క్యారెక్టర్ అనేది పెద్ద వర్డ్, ఇది తప్పు అని చెప్పారు కదా, సేమ్ అదే చెప్పి గొడవలో విష్ణుప్రియ మాత్రం చాలా ఎక్కువ వర్డ్స్ వాడిందని నాకు అనిపించింది సార్ అని చెప్పి యష్మి చెప్పింది. యష్మి చూసిరా ఈ మధ్య న్యాయం తరపున ఉండడానికి ప్రయత్నం చేస్తామని. నెక్స్ట్ అయితే నాగార్జున గారు ఉండి డైరెక్ట్గా 4 మాటలు వదిలేస్తారు, ఆపోజిట్ వాళ్ళు ఇంకో 4 వదిలేస్తారు, దీని మీదకి వెళ్ళి పెద్దగా అవుతుంది, క్యారెక్టర్ లాంటి పెద్ద పదాలు వస్తాయి, ఒక్కటే చెప్తున్నా, ఫాలోడ్ బై ప్లాన్ అనేది కూడా పెద్ద పదమే అని చెప్పిండు అన్నట్టు. చెప్పేసి ఆవేశం వస్తే ఆలోచన కోల్పోతే ఆత్మీయులు దూరం అవుతారు అని చెప్పి టోన్ సరదాగా కోపంలో వేరేగా ఉంటుంది, సరదాగా ఉన్నప్పుడు చెప్పిందంతా సరదాగా ఉంటుంది, కానీ కోపంలో చెప్పింది మాత్రం అది చాలా స్టేట్మెంట్ లాగా మారిపోద్ది అని చెప్పిండు. విష్ణుప్రియ ఉండి ఇంకా తగ్గలే, ఇంకా చెప్తానే ఉంది కంటిన్యూస్గా, నన్ను అన్నందుకే నేను అన్నాను సార్, ఎవరిని అనకూడదు సార్ ఇట్లాంటివన్నీ కూడా అంటే ఉండి నువ్వు జీరో అంటావని నాగార్జున గారు, నువ్వు జీరో అంటావు అంటే సార్ ఎస్ సార్ తప్పే నాది, కానీ తను అన్నది సార్
నేను అయితే తను అన్నది తప్పు సార్, అట్లా అనడం వల్ల నేను రియాక్ట్ అంటే క్యారెక్టర్ మీదకి పోతావా, క్యారెక్టర్ అంటావా అంటే, సార్ అది కాదు సార్, నేనేం చెప్తున్నాను అంటే అది సార్ ఇది సార్ అని చెప్పి ఇంత పొడి చెప్తాను. మళ్ళీ అదే పాట. విష్ణుప్రియ అయితే అవతలోడు చెప్పింది అసలు పట్టించుకో, వాళ్ళ నాన్నగారు చెప్పింది పట్టించుకోలే, ఇంత చుట్టాలు వచ్చిన యాంకర్ రవాణా స్టేజ్ మీద చెప్పింది పట్టించుకోలే, ఎవరు వచ్చి చెప్పినా దేకుతలే, అసలు అవసరమే లేదు, సంబంధం లేదు, నా పాట నాదే, నా ఆట నాదే అన్నట్టుగా పోతుంది. జెన్యూన్ అని నిరూపించుకోవడానికి ఎన్ని చెప్తాను. నెక్స్ట్ రోహిణి ఏమంటుందంటే, ప్లాన్ అనే వర్డ్ వాడినందుకు సారీ సార్, కానీ నువ్వు జీరో అట్లాంటి పదాలు వాడింది సార్, అది నువ్వు లాస్ట్ సీజన్లో అసలు కనబడలేదు, నువ్వా మాట్లాడేది అని ఇట్లాంటివి అన్నా సార్, నాకు కొంచెం బాధ అనిపించింది. 200% రోహిణికి బాధ అనిపించింది. అండ్ రోహిణి మాట్లాడిన పదాలలో ఈ సీక్రెట్ని బయటపెట్టకపోతే ఆమె హట్ కాకపోయింది. ఇప్పుడు ప్లాన్ చేసుకున్నావు అనేసరికి సీక్రెట్ బయటపడిపోద్ది కదా, ఆమె హట్ అయింది అక్కడ. అండ్ నువ్వు నిఖిల్ని వర్కౌట్ చేస్తే వర్కౌట్ కాలేదు, ఇదే అంటే ఇదంతా కూడా సీక్రెట్. అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ సీక్రెట్ని బయట పెడితే ఆ కంపెనీ లాస్ట్లలోకి పోతుంది. అట్లా విష్ణుప్రియ ట్రేడ్ సీక్రెట్ని బయట పెడితే హట్ అవుతుంది కదా, అది జరిగిన కథ. సో ఇక్కడి వరకు అయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అవినాష్ని లేపి, ఇప్పుడు అమ్మాయిలలో ఇన్వాల్వ్ కానన్నావు కదా, ఇద్దరు అబ్బాయిల పంచాయతీ ఉంది, ఇన్వాల్వ్ అవుతావా అని చెప్పి స్టార్ట్ చేసారు. ఇది నాకు తెలుసు సార్ అని చెప్పి మనోడు కూడా స్టార్ట్ చేసాడు. సో ఇది ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి గౌతమ్ కృష్ణ వర్సెస్ నాగార్జున గారికి సంబంధించింది పార్ట్ 2 కింద పెడతాబ్బా కదా, ఇప్పటికే చాలా లెంత్ అయింది. ఏమంటాం, అంతేనా ఫ్రెండ్స్? అంతేనా ఫ్రెండ్స్, ఎందుకు అర్థం మనకి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అది గౌతమ్ కృష్ణ వర్సెస్ నాగార్జున ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలంటే, అంటే ఈ వీడియోకి ఆ వీడియోకి గ్యాప్లో మీరు ఏం చేయాలంటే, ఒకసారి మన వెబ్సైట్ని విజిట్ చేయాలి, www.swatipicals.com. చాలా టేస్టీ, రుచికరమైన, హెల్తీయెస్ట్ ఫుడ్ మన దానిలో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఒకసారి విజిట్ చేయరు. ఏదైనా నచ్చితే, ఇది నాన్ వెజ్ పికిల్సే కావచ్చు, వెజ్ పికిల్సే కావచ్చు. అవును, వెజ్ పికిల్ అనౌన్స్ చేయబోతున్నాం. గోంగూర పికిల్ స్టార్ట్ చేస్తున్నాం. గోంగూర తొక్కు, గోంగూర పచ్చడి సూపర్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఆల్రెడీ చేసినాము, అంటే జస్ట్ మా ఇంటి వరకు చేసినాము మేము చేసి, ఆ తర్వాత ఇప్పుడు మీ ఇంటి దాకా పంపడానికి, మా ఇంటి నుండి ప్రేమగా మీ ఇంటి దాకా పంపడానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి ప్రేమతో మా ఇంటి నుండి మీకు పంపుతాం. అయితే ఇక్కడ వెజ్ పికిల్స్లో మనం ఇప్పుడు గోంగూర పికిల్ యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ టమాటా పికిల్ యాడ్ చేయబోతున్నాం. అండ్ మన దగ్గర ఆల్రెడీ చికెన్ పికిలు, మటన్ పికిలు, నాన్ వెజ్లో చికెన్ పికిలు, మటన్ పికిలు, ప్రాన్స్ పికిలు, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, దాంతోపాటు నాటుకోడి, మటన్ కీమా, ఈ పికిల్స్ మనకి మన మెనూలో ఉన్నాయి. దాంతోపాటుగా మనకి వెజ్ ఐటమ్స్ ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేస్తున్నాం. స్నాక్స్ ఐటమ్స్ లైక్ తెలంగాణ గారెప్పాలు అంటే చెక్క గారెలు అంటారు, కట్టె గారెలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. మా కరీంనగర్ స్టైల్లో గారెప్పాలు, సకినప్పాలు, సకినాలు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేరు వినడానికి. సకినప్పాలు, దాంతోపాటుగా మురుకులు, జంతికలు అంటారు కొంతమంది, మురుకులు, ఇంకేమంటే చెగోడీలు అంటారు. చెగోడీలు వేరు, మళ్ళీ చెగోడీ ఈజ్ డిఫరెంట్. చెగోడీలు కూడా చేస్తున్నాం కానీ, సో మెయిన్గా మురుకులు ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టారు. ఓకే, వాట్సాప్ మెనూలో యాడ్ అయ్యి ఉన్నాయి, వెబ్సైట్లో ఇంకా యాడ్ కాలేదు. సో వాట్సాప్లో లేనివి కూడా, వెబ్సైట్లో లేనివి కూడా వాట్సాప్లో ఉన్నాయి. మీరు కావాల్సితే ఆర్డర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ స్పెసిఫిక్గా యూఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు తెలంగాణ స్పెషల్ దసరా పండుగ అంటే అద్భుతంగా అమృతంగా ఫీల్ అయ్యే సత్తుపిండిలు కూడా చేస్తున్నాం. సో మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? సత్తుపిండిలు అంటే చాలామంది తెలియదు కావచ్చు. మాకు తెలంగాణలో పల్లి సత్తు, నువ్వుల సత్తు, పెసర సత్తు, ఇట్లాంటి మక్క సత్తు, ఇట్లాంటి సత్తులు ఉంటాయి. సో అవి ఏంటంటే స్వీట్ ఐటమ్స్ అన్నట్టు, చాలా బాగుంటాయి. పొడులు, ఇది మనకి ఇప్పుడు ఆంధ్రాలో కదా కందిపొడి, మినప్పొడి, అట్లా అవన్నీ కారం ఐటమ్స్ కదా. ఇక్కడ ఏంటంటే పల్లి పొడి, నువ్వుల పొడి, దాంతో ఏంటంటే మా దగ్గర స్వీట్ ఐటమ్స్ ఉంటాయి. చాలా మాకు మెమొరీ అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఉండదేమో అన్న భయం ఉన్న అద్భుతమైన స్వీట్ ఐటమ్స్ అవి. మా చిన్నతనం అంతా కూడా ఎంతో ఎంజాయ్ చేసిన స్వీట్ ఐటమ్స్ అవి. సో అది విత్ షుగర్ చేస్తాం కాబట్టి చూడండి, అంటే షుగర్ ఐటమ్స్ మాకు వద్దు అనుకుంటే చెప్పలేం, కానీ షుగర్ తోటి చేయాలి. షుగర్ తోటి చేస్తే బాగుంటుంది, షుగర్ పౌడర్ తోటి చేయాలి. సో అట్లయితేనే టేస్ట్ వస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని, లేదు మాకు బెల్లంతో కావాలంటే అట్లా కూడా చేసి పంపుతాం. ఓకేనా? సరే మరి ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 2 గౌతమ్ కృష్ణ వర్సెస్ నాగార్జున. ఏమి జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ, ఏంది కార్ఖానా అన్నీ చూద్దాం. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.